ఆయన కృపను బట్టి జరుగుతూ ఉంది. క్షేమంగా ఉంచారు, ఆయన ఆరోగ్యంగా నిలిపారు, ఆత్మీయంగా సజీవులుగా ఉంచారు, సమూహంలో నిలిపారు. ఆయన మరొక అద్భుతమైన దినాల్ని, చక్కటి సమయాన్ని, మార్పు చెందడానికి కావాల్సిన అవకాశాలను ఇస్తూ ఉన్నారు ఆయన. వాటన్నిటిని బట్టి కూడా దేవుడికి మనం ఇప్పుడు కూడా స్తోత్రాలు చెప్పవలసిన వారమై ఉన్నాం. కొన్ని చదువుల్లో చూస్తే ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయిన వారు ఒక 4 లేదా 5 మార్లు మాత్రమే రాయడానికి అవకాశాన్ని ఇస్తారు. ఆ 4-5 సార్లు కూడా ఫెయిల్ అయిన తర్వాత ఇక వాళ్ళు దానికి అర్హులు కాదు. నాకు తెలీదు మీరు అలాంటి ప్రొఫెషన్ ఉన్నారో తెలీదు, నేనున్న ప్రొఫెషన్ అలాంటిదే. బహుశా పీటర్ గారికి తెలిసి ఉండొచ్చు విషయం. ఒక 4-5 అటెంప్ట్లు పోయిన తర్వాత ఎంఎస్సిలో ఇక మళ్ళీ రాయడానికి అవకాశం ఉండదు. అట్లా అనేకమైన విషయాల మనుషులు ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో మనకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకిచ్చిన అవకాశాల సంఖ్యను చూస్తే మాత్రము ఏ మనుషుడు ఇవ్వని దాంతో, ఏ మనుషుడికి సాధ్యం కాని సంఖ్య అది. పడిపోయిన ప్రతిసారి మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ పడ్డాం మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ పడ్డాం మళ్ళీ ఇచ్చాడు. ఆయన ఆలోచించాడు, మళ్ళీ పడిపోయిన వాడికి మళ్ళీ అవకాశాలు ఇస్తున్నాడు, మళ్ళీ పడిపోయిన మళ్ళీ అవకాశాలు ఇస్తున్నాడు. అదే పని నేను చేశాను అనుకో, ఈ బ్రదరు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటారు. కరెక్టేనా? మంచిగా గమనించాలి. నేను ఒక తప్పు చేసినప్పుడు ఒక చిన్న స్త్రీని మళ్ళీ క్షమించుకొని సరే మళ్ళీ సంఘానికి రాని పిలిచాను. కొంతకాలం నడిచింది, మళ్ళీ పడింది, మళ్ళీ గద్దించి సరి చేసి మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ అట్టగా చేసింది, మళ్ళీ పడింది, సరి చేశాను, మళ్ళీ పడింది, సరి చేశాను. విశ్వాసాలకు ఏమనిపిస్తుంది? పంపించేయచ్చుగా. అంటే ఆమె వల్ల మిగతా వాళ్ళు పాడడం వల్ల ఆయన ఇంట్లో జరిగి ఏర్పడుతుంది. ఇక నేను తర్వాత డైలాగ్ నేను 4 సంవత్సరంలో మీకు తెలుసు. కానీ అదే కార్యాన్ని దేవుడు చేస్తేనేమో కృప అన్నారు, మనిషి చేస్తే అన్యాయం అన్నారు. ఈ రోజున జరుగుతుంది అదే. ఆయన నీకు అవకాశం వెంబడి అవకాశాలు ఇస్తుంటే కృపాని మరలా జ్ఞాపకం చేసుకొని కన్నీరు గారుస్తూ ఆ ప్రేమలో ఆనందపడ్డావు కదా. మనుషులు ఒకరికొకరు అలాంటి అవకాశాలు ఇచ్చుకుంటే మాత్రము పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడని. మరికొన్నిసార్లు అయితే అసలు పాడవడానికి పాస్తరే కారణమని. కరెక్టేనా? అసలు ఈయనని భక్తులు ఎదగకుండా చేసేదే ఈయన అని భిన్నమైనటువంటి ఉద్దేశాలు చేస్తాయి. కానీ దేవుడు కానీ మనిషి కానీ అన్ని మార్లు పర్యాయాలు అవకాశాలు ఇస్తుంటే అది వారు మరలా పాపం చేయడానికి అవకాశం కోసం కాదయ్యా, ఎప్పటికైనా గెలవకపోతారని ఒక ఆశ, ఒక నిరీక్షణ, తాను ముందు నిర్ణయంలో చూసిన విజయాన్ని తన పిల్లల్లో కనుగొనాలనే మరలా అవకాశాలు ఇస్తాడని. అదిగో అలా ఇచ్చిన అవకాశాల వరుస వెంబడి చివరి పదార్థమే మనము. ఎన్ని మార్లు ఇస్తే ఇక్కడ కూర్చున్నామో తెలుసా? ఎన్ని మార్లు కనికరి పడితే మనం ఇక్కడ కూర్చున్నామో తెలుసా? ఆయన అదే కనికరం, ఆ కృప మన పట్ల కనబరచకపోతే ఈ దినమున ఈ సమయంలో ఇక్కడ మనం కూర్చుని ఉండేవారం కాదు. మనం కూడా అలాంటి కృపను ఒకరి పట్ల ఒకరు కనబరుద్దామా? క్షమించా, ముందుకు సాగాల, ప్రభు వలె అన్ని విషయాల్లో ముందుకు సాగాల. ఆమేన్. చాలా సంతోషము. నిజంగా ఈ వారం అంతట్లో ప్రభు యొక్క కృపను నేనైతే బాగా ఎక్కువగా నిజంగా అనుభవపూర్వకంగా నేను చాలా ఆనందపడుతూ వచ్చాను. అనే విషయంలో సహోదరులు కలుసుకోవడం కావచ్చు, అనేక పర్యాయాల్లో సహవాసంలో ఒక చోట మరింత బలపరచడానికి కావాల్సిన చక్కటి అవకాశాలని దేవుడు అనుగ్రహించాడు. ఆయన చాలామంది సద్వినియోగపరుచుకున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. అది వారి ఆత్మీయతలో లోటును కలిగజేస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి ఏ సందర్భాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేసుకోవద్దు, పోగొట్టుకోకూడదు. ఆమేన్. మంచిది. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి గమనించుదాం. యేసుక్రీస్తు దాసుడును
అపోస్తలుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభువైన యేసును గుర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. ఆమేన్. ఇక్కడ ప్రార్థనలకు వెళ్ళడానికంటే మునుపు 4వ వచనాన్ని ఒకసారి మీరు వ్యక్తిగతంగా మీరు చదవాలని ఆశపడతా ఉన్నాను. మీకు మీరే వ్యక్తిగతంగా చదవండి. ఆ తదుపరి నేను మరొకసారి చదువుతాను. తర్వాత ప్రార్థన పూర్వకంగా మన వాక్యంలోకి ముందుకు సాగిపోదాం. 4వ వచనం చూడండి. ఆ 4వ వచనంలో ఆయన ప్రధానంగా ఒక విషయాన్ని ఎత్తిపట్టి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను చదువుతాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. అంటే ఈ వాగ్దానాలు ఎలాంటివి? అత్యధికమైనవి, అమూల్యమైనవి. దేన్ని బట్టి? ఆయన మహిమ గుణాతిశయాలను బట్టి కొన్ని అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలను మనకు అనుగ్రహించాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. వీటిని అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలను అనుసరించి ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ స్థలంలో మీరు ఉన్నారు నాయన. నీ మాట ఎన్నటికీ తప్పిపోదు. భూమి ఆకాశములైనా గతించునేమో కానీ ఇద్దరికంటే ఎక్కువగా ఉన్న చోట నీ ఉంటానని మాట ఇచ్చినటువంటి గొప్ప దేవుడవు. అవును, మేము మా హృదయాంతరంగములతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసము చేత ఈ మాటను మేము ఆమెనంటా ఉన్నాము. మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దయచేసి నీ ఉన్న చోటైతే ఏ ఫలములైతే ఉత్పత్తి కావాలని ఉన్నదో ఆ ఫలములు మా యందు ఉత్పత్తి చేయబడులాగా సహాయం దయచేయండి. ప్రతి దోషమును తీసివేయండి. ప్రతి మనుష్యుని ఆత్మ యొక్క ఆలోచన, వివేచన, బోధ శక్తిని అంతటి దూరపరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకము గుండా ఈ కూడికను జరిగింప చేయమని మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఇక్కడ పేతురు గారు రాస్తున్నటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో అద్భుతమైన రీతిలో 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన యొక్క గుణముల యొక్క అతిశయాలను బట్టి అది ఆయన గుణం. అది ఇలాంటివి దయచేయుట, ఇలాంటివి నీకు అనుగ్రహించుట అది ఆయన స్వభావం. అది ఆయన తన గుణములకును స్వభావములకును విరుద్ధంగా ఏ పని చేయలేడు. ఆయన ఆ గుణముల వలన, ఆ లక్షణముల వలన అత్యధికమైన అమూల్యములైన వాగ్దానాలు కొన్ని మనకు చేశాడు. మంచిగా ఉన్నది. వాగ్దానాలు మనకు చేయబడ్డాయి. ఈ లోకంలో ఉండేటువంటి దురాశల వల్ల కలిగే భ్రష్టత్వం ఏదైతే ఉన్నదో
మంచి నా మాట జాగ్రత్తగా చదవాలి. ఇది మన చూడు పైన, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, ఈ లోకములో దురాశ ద్వారా ఆద్యం పొందుకొని ఫలములలో భ్రష్టత్వం అనేది కలుగుతుంది చూసారా. ఈ భ్రష్టత్వం అనేటువంటిది నీకు నాకు తగలకుండా ఈ పాప పురుషుడు సృష్టించుతున్నటువంటి ఆ భ్రష్టత్వములో మనం మిళితము కాకుండా నీ కోసం నా కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధమైన మార్గాలలో నిలబడినట్లుగా ఈ వాగ్దానాలే మనల్ని కాపాడుతున్నాయి. ఇది ఎలాంటిదంటే జాగ్రత్తగా గమనించాలి. దేవుడు దావీదుతో సంధించినప్పుడు తన కుమారుడి విషయంలో తన కోసం నిర్మించబడవలసిన మందిర విషయం గురించి మాట్లాడుతూ, నీ చేతులలో ఎక్కువ రక్తం ఉంది కనుక మందిర నిర్మాణం నీ యొద్ద జరగదు, కానీ నీ తరమున రాబోయే తరంలో జరుగుద్ది. జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ వాగ్దానాన్ని మంచిగా, ఇది వాగ్దానము ఏమని, నీ కుమారుడు కడతాడు. ఇట్స్ అ ప్రాఫెసీ, అప్కమింగ్ థింగ్, రాబోయే విషయము. ఇది ఆ కాలంలో ఉన్న ఆ ప్రజలకు ఇది వాగ్దానం. ఏమని దావీదు దాన్ని వాగ్దానంగా చూస్తున్నాడు. నా యొక్క జీవితంలో నా తరంలో కట్టబడదు, కానీ నా కుమారుడి తరంలో కట్టబడుతుంది. ఎదురు చూస్తున్నాడా? అబ్సల్యూట్గా ఎదురు చూస్తున్నాడు. వాగ్దానమేనా? అబ్సల్యూట్లీ వాగ్దానమే. ఈ వాగ్దానం నుండి నిజంగా చెప్పాలంటే ఈ మందిరము కట్టేంత వరకు, కట్టిన తర్వాత మనుష్యుని యొక్క వేరొక నియమాల చేత నడిపించబడుతున్నటువంటి దేహం కలిగినటువంటి సొలొమోనైనా సరే లోకపు భ్రష్టత్వములో పడిపోకుండా ఉండుటకై, తాను మరణమవ్వకుండా ఉండుటకై చివరికి అనేక మంది ఉపపత్నుల చేత, భార్యల చేత తప్పిదము చేసిన వాడైనప్పటికీ వాగ్దానమే ఆయనను కాపాడింది. ఏ వాగ్దానము? తన పితరుడైన తండ్రికి చేసిన వాగ్దానము సొలొమోను కాపాడుతుంది. మంచిగా వినాలా? వాగ్దానాల శక్తి మీకు అర్థం కావాలా? ఒకసారి వాగ్దానపు శక్తి అర్థమవుతే వాగ్దానం మీద ఎంత విశ్వాసం కలిగి ఉండాలి, ఆ వాగ్దానం సంబంధించిన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వాగ్దానము బలమైన విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు ఉదాహరణకి ఈయన ఉన్నాడు, ఈయన స్వభావం మాట తప్పని స్వభావం అనుకోండి. నాకు ఒక పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని మాట ఇచ్చాడు. ఏమని, బ్రదర్ నేను వాగ్దానం చేస్తా ఉన్నా, నీకు పెద్ద మొత్తంలో ఒక 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. వ్యాపారం బాగా సాగుతుంది, ఆయనకి కోట్లలో వస్తుంది, ఆటోమేటిక్గా ఇస్తాడు, దానిలో అనుమానపడాల్సిందేమీ లేదు. కానీ ఈయన వాగ్దానం ఎంత బలమైందో మనకు తెలిసినప్పుడు, ఒకటి దినాన ఈయన దగ్గర చిల్లిగవ్వలేని సందర్భంలోనైనా సరే ఈయన వాగ్దానాన్ని దాటిపోవడం అన్నటువంటి నమ్మకం నాలో ఉంటే ఎప్పటికైనా పొందుకుంటాన విశ్వాసం ఉత్పత్తి అవుతుంది. వాగ్దానాల శక్తి అంత ఇంత కాదండోయ్. అందుకోసమనే మన రక్షణ కూడా ఒక వాగ్దానమే. కరెక్టేనా? ఆయన ఏమంటాడు అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో, ఈ వాగ్దానము వినాలా, ఎవ్రీథింగ్, ప్రతిది కూడా ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. ప్రతిది కూడా దేవుడి వాగ్దానమే. ఈరోజు మనం బ్రతుకుతుంది బాగా ప్రార్థన చేయడం బట్టు, చక్కగా వర్తమానం చదవబట్ట కాదు, నిన్ను నేను రాజ్యములో తీసుకోబోతున్నానని జగత్తు పునాది వేయబడక మునిపే వేసిన వాగ్దానమే ఈ రోజున నిన్ను నన్ను భ్రష్టత్వంలో కలపకుండా కాపాడింది. అన్యజనుల వల్ల ఎందుకు పడిపోలేదు నేను? సంఘ శాఖ వారి వల్ల ఎందుకు పడిపోలేదు నేను? తక్కువ ప్రత్యక్షత కలిగిన ఈ ఎంటైమ్ మెసేజ్ వారి వల్ల ఎందుకు నేను తొలగిపోవటలేదు నేను? బహుశా నాకు మంచి కాపర్ ఉన్నాడా? నాకు మంచి సంఘం ఉన్నదా? నేను ఎక్కువ వర్తమానాలు చదివానా? నాకు ఎక్కువైన రూపంలో జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడా? కాదు నాయన, నేటికి నీవు భ్రష్టత్వంలో పడిపోకుండా నిలబడడం గల కారణము ఆయన వాగ్దానమే. జస్ట్ హిస్ ప్రామిస్.
తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మీకు మంచిగా చెప్తాను చూడండి. సొలొమోను తప్పిదము చేసిన తండ్రికి చేసిన వాగ్దానంలో సొలొమోను ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానమే ఆయన భ్రష్టత్వం నుంచి కాపాడుతూ దేవుని వైపు నిలబెట్టింది. ఇజ్రాయేలు విషయంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని చేశాడు. ఏమన్నాడో తెలుసా? ఈ సూర్యుడి కింద నేను నిన్ను తుడుపు పెట్టనీయను, నేను నీకు ఎల్లప్పుడూ దేవుడనై ఉంటాను, నీ శేషమును మిగులుస్తానన్నాడు ఆయన. అక్కడి వాగ్దానము 1,44,000 మంది కొనసాగుతూ ఉంది. అది ఆయన కావాలనుకుంటే కొత్తదైన ఇజ్రాయేలు యొక్క సంతతి పుట్టించగలుగుతాడు ఆయన. కానీ మనుష్యులను బట్టి కాదు. ఆయన చూద్దాం ఈ విశ్వాసం ఎట్లా నడుస్తాడో, ఈ విశ్వాస క్రియలు ఎలా ఉంటాయి, ఈ భక్తి ఎలా ఉంటుందో. నిన్ను చూసి కదా నడుచుకునేది. తన స్వభావములో నుంచి, తన గుణాతిశయములో నుంచి తాను చేసిన వాగ్దానం ఏదుందో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల నేడు సజీవులుగా ఉన్నాము. ప్రామిసెస్, వాగ్దానం అనేది చాలా శక్తివంతమైందయ్యా. మనుషులకు దాటి వెళ్ళిపోతారు, తప్పిపోతారు. కాబట్టి వారి మధ్యలో అది గొప్ప విలువైన కార్యంగా కనబడదు. కానీ నీ దేవుడే ఒకసారి నీ విషయంలో నిన్ను నా రాజ్యంలో చూస్తాను అని ఒక్కసారి వాగ్దానం చేశాడా, నిన్ను తప్పించగలిగేది ఏది? ఆ వాగ్దానంలో నుంచి నిన్ను తప్పించగలిగేది ఏది లేదు. నీకు నువ్వుగా వెళ్ళి భ్రష్టత్వంలో పడదామనుకున్నా ఆ కృప పోనివ్వదు. ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ రిలయబుల్. దేవుడి వాగ్దానాలు నమ్మదగినవయ్యా, అవి అన్నడికి తప్పిపోవు. నేను ఈ మాట చదివినప్పుడు చాలామంది, నేను ఎన్నోసార్లు మాట చదివా, నాకు ఎన్నడూ తగలలేటగా ఈ మధ్యకాలంలో తగినట్టుగా నాకు అనిపించింది. దురాశ వల్ల లోకంలో ఉన్న భ్రష్టత్వంలో నుంచి మిమ్మల్ని కాపాడేది ఆ వాగ్దానమే. ఏ వాగ్దానము? ఏ వాగ్దానము అయ్యా? అనేకమైన వాగ్దానాల్లో మనం ఉన్నాం. నేను అబ్రహాముకు చేసిన వాగ్దానంలో మనం ఉన్నాం, మోషేకు చేసిన వాగ్దానంలో మనం ఉన్నాం, దేవుడు బ్రహ్మం గారికి చేసిన వాగ్దానంలో మనం ఉన్నాం. ఎట్లా నిలబడగలుగుతున్నావయ్యా అంటే నా తండ్రి వాగ్దానమే. నా అంతటా నేను నిలబడలేదు. నా భక్తి ద్వారా, శక్తి ద్వారా, సహవాసం ద్వారా, సంఘం ద్వారా, జ్ఞానం ద్వారా, ప్రార్థన ద్వారా, వేటి వలన నేను నిలవలేదు. కానీ లేకపోతే ఒకసారి నా గత జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇదే వర్తమానము నా వరకు ఎలా వచ్చిందో నా చుట్టూ ఉన్న వాళ్ళ గుండానే అదే సమయంలో కొంచెం అటు ఇటుగా అందరికీ వచ్చింది. నేడు అనేకులు భ్రష్టత్వాన్ని సంతరించుకొని భ్రష్టత్వంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఏ ప్రభా, నన్ను ఎందుకు పట్టుకున్నావు? నేను నిన్ను పట్టుకోలేదు, నిన్ను గూర్చి నేను వాగ్దానం చేశాను. ఎంతోమంది ఉండగా పట్టణంలో ఒక్కడికి ఎంచుకుంటానని మాట ఇచ్చాడుగా. ఆ ఒక్కడికి ఎంచుకోవడం గల కారణం ఏంటంటే వాగ్దానమే. భ్రష్టత్వంలో కలవడం అనేది ఎంత కఠినమైన విషయం తెలుసాయా? మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించాలా, తర్వాత పాప పురుషుడు బయలుపరచబడాలి. ఇప్పుడు భ్రష్టత్వం నడుస్తుందా? భూమి అంతటా భ్రష్టత్వం నింపబడి ఉందా? అబ్సల్యూట్ నింపబడి ఉంది. ఈ భ్రష్టత్వంలోనికి దేవుని నమ్మనటువంటి ప్రజలు లాగబడుతూ ఉన్నారు. దురాశల చేతే ఈ భ్రష్టత్వంలోకి మెల్లగా ఈడబడతారు. ఏది దురాశ, ఏది మంచి ఆశ? పర సంబంధమైన ఆశలన్నీ మంచి ఆశలే, శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవన్నీ దురాశలే. ఇంతకు మించిన పెద్ద డెఫినేషన్ నీకు దొరకదు. ఇక ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశ మంచి ఆశే. భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన ప్రతి ఆశ దురాశే. ఈ దురాశ ఎప్పటికైనా సరే నిన్ను భ్రష్టత్వంలో పడేస్తుంది. కానీ అలాగూ పడిపోకుండా నిన్ను నన్ను కాపాడుతున్నది ఒకప్పుడు ఆయన చేసిన ఒక్క వాగ్దానం. ఆ ఒక్క వాగ్దానంతో ఆయన మరలా కాపాడుతూ వచ్చాడు. ఆయన దీనినే మోషే గుర్తు చేస్తూ ఉంటాడు ప్రభుకి. అయ్యా, వాగ్దానం చేసావు, ఆ వాగ్దాన దేశంలో, దాని పేరే వాగ్దాన దేశం, ఎంత చక్కగా ఉంది. ఆ దేశం ఏది? వాగ్దానం చేయబడిన దేశం. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే శేషము.
ఇక్కడే అరణ్యంలో చంపబాక, ఒక్కసారి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఒక్కసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాక తన ప్రచండమైనటువంటి అగ్నిలాంటి కోపాన్ని అయినా సరే నిలుపుకుంటాడు. ఆ వాగ్దానాన్ని బట్టి కాపాడతాడు ఆయన. మోషే మరలా ప్రభువా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, చేయబడిన వాగ్దానం గొప్పది, దేశాన్ని వాగ్దానం చేసావు, అది ఇవ్వక తప్పదు నాయన, నీ వాగ్దానాల నుంచి వెనక్కి తిప్పేవాడవు కాదు నువ్వు. అట్లాగున తన గుణాతిశయములలో నుంచే ఉత్పత్తి చేయబడినటువంటి ఆ వాగ్దానాలు అంటాడు అమూల్యమైనవి, అత్యధికమైనవి మనకు వాగ్దానం చేయబడ్డాయి. ఈ వాగ్దానాలు మనల్ని కాపాడుతున్నాయి. ఈ వాగ్దానాలే మన సొత్తు. ఈ వాగ్దానమే అయ్యా మన రక్షణ. వాగ్దానం రక్షణ అని తెలుసా మీకు? ఇట్లాగే ఒకసారి ధనయాత్ర చేస్తూ ముందుకెళ్తున్నటువంటి యెహోషువ దగ్గరికి కొంతమంది మనుషులు వచ్చి చినిగిపోయిన బట్టలు వేసుకొని మొహం మీద దుమ్ము చల్లుకొని వచ్చి అయ్యా 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 అని వచ్చారు. ఏమైంది అనగానే మాది ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతం అయ్యా, మరి అక్కడ మేము అసలే అన్ని విషయాల్లో కొద్దుగా ఉన్నవారము, శక్తి లేని వారము, అందరి కృపమైన దయపైన భయపడి ఆధారపడుతూ బతికేవారము. నీవేమో అందరినీ జయించుతూ వస్తున్నావు. మీ పక్షాన యెహోవా ఉన్నాడు, మీరు మా పై కోసం మేము చచ్చిపోతాము. ఒక్క మాట, ఒక్క వాగ్దానము, మిమ్మల్ని ఏం చేయమని ఒక వాగ్దానం చేయండి అన్నాడు. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా ఈజీగానే ప్రేమించేవారు, కరుణించేవారు. కాళ్ళ బేరానికి వస్తే దేవుడి పిల్లలు కరిగిపోతారు. తెలుసు నాకు ఈ విషయం. ఎంత కఠినంగా ఉండనివ్వండి, కాళ్ళ బేరానికి రాగానే ప్రభు పిల్లలు ఎప్పుడు కూడా కఠినంగా ఉండరు. సరేలే అంటారు వాళ్ళు. ఇక అప్పుడు సరే నీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మిమ్మల్ని ఏమన్నాను పో అన్నాడు. తర్వాత కొంత సమయానికి వీరు ఇంకొంత ప్రయాణం చేయగానే గిబియోను ప్రాంతానికి రాగానే గిబియోన్లు కనబడ్డారు. అరే మిమ్మల్ని ఎక్కడ చూసారే, మీరేగా మారువేషాలు వేసుకొని వచ్చింది అనగానే, అవునయ్యా మీ శక్తికి తాళలేక మేము భయపడి మేము ఏం చేయాలో మాకు అర్థం కాక మేము అలాగూ చేశాము, మేము మోసమే చేశాము, మీ ముందు వేషాధారంతో వచ్చాము, అయినా క్షమించాను అన్నాడు. నిజం చెప్పాలంటే అరే నువ్వు నేరుగా వచ్చి నా కాళ్ళ దగ్గర పడిపోయి మా పరిస్థితి ఇలాగుంది క్షమించమని అడిగితే క్షమించుండేవాన్నేమో, కానీ నువ్వు మోసంతో నా దగ్గరకు వచ్చావు కాబట్టి నిన్ను చంపుతా అనలే. వాడు మోసం చేశాడని తెలుసు, కానీ చేయబడిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఏమి చేయమన్న వాగ్దానంలో వారి మోసం కూడా క్షమించబడ్డది. మంచి వినాలయ్యో, మిమ్మల్ని మేము దాడి చేయము, మిమ్మల్ని సంహరించమన్న వాగ్దానములో వారి మోసాలు కూడా క్షమించబడతా ఉన్నాయి. ఈరోజు మనకు జరుగుతుంది అదే. మనలను తన కుడి పార్శ్వను చూడాలని తను చేసిన వాగ్దానము, నీ కోసం నా కోసము స్థలములు సిద్ధపరచ వెళ్తానని చెప్పిన వాగ్దానాలలో మన పొరపాట్లు కూడా క్షమించబడుతూ వస్తూ ఉన్నాయి. ఆ వాగ్దానము గిబియోన్లు చేసినటువంటి ఆ గొప్పదైనటువంటి వేషాధారంతో కూడుకున్న మోసాన్ని కూడా క్షమించినట్లుగానే చేసి చివరి ఎక్కడ పెట్టింది తెలుసా? ఎంతో ప్రశస్తమైన మందిర యాజకత్వపు పనుల్లో వారు వాడుకోబడడం జరిగిందయ్యా. ఆ యొక్క బలిపీఠం దగ్గర పేర్చవలసినటువంటి ఆ కర్రలను వారే తీసుకొచ్చి పెట్టేవారు. ఆ పని ఏ అన్యజనుడికి అప్పచెప్పబడలేదు, వాగ్దానం పొందుకున్నటువంటి గిబియోన్లకి దొరికింది. అది ఆలోచించండి. వాగ్దానం చేయబడితే ఖచ్చితంగా ఏ హాని కలగల. ఆ వాగ్దానాలు అంత శక్తివంతమైనవి. మనం భ్రష్టత్వంలో కలిసిపోకపోవడానికి, ఏదో నేను మంచి చేస్తున్నా కాబట్టి మంచోని అనుకోవడానికి నీ దగ్గర నా దగ్గర ఏమీ లేదు. కేవలం ఏదో వాగ్దానం మనల్ని ఖచ్చితంగా గట్టిగా కాపాడుతూ వచ్చి మనం పడిపోయేటప్పుడు, జారిపోయేప్పుడు ఆయన తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తన యొద్ద నుంచి పంపినటువంటి ఆ దేవదూతల యొక్క సంరక్షణ వలన మాత్రమే భ్రష్టత్వంలో కలిసిపోకుండా పవిత్రంగా నిలబడగలిగాం. వాగ్దానాలు శక్తివంతమైనవి. ప్రతి వాగ్దానం వాక్యానుసారమైనది. ఆయన నోటి నుంచి వెలువడిన ఆ వాక్యము, ఆ వాగ్దానము మనకు ఆమెనయ్యున్నది. అంత చక్కగా చెప్తాడు చూడండి. ఇట్లా ఈ వాగ్దానమే భ్రష్టత్వంలో కలవకుండా ఏం చేస్తుందంట? దేవ స్వభావమునందు ఏంటది?
దేవుని స్వభావం మంచిగా గమనించండి. ఏ స్వభావం ఉండడం వల్ల అయితే వాగ్దానం ఉత్పత్తి అయిందో ఆ వాగ్దానం మనల్ని అదే స్వభావంలోనికి మలుచుతుందంట. చాలా గొప్పదైనటువంటి ఆధారంతో కూడుకున్న మాట. ఒకప్పటితో పోలిసి ఈ రోజున మనలో కొద్దిపాటి సహనాలు పెరిగాయి, ప్రేమలు పెరిగాయి, ఒకరినొకరు ఆదరించుకోవడం పెరిగింది. ఇది కేవలం వాగ్దానాల వల్లే అని అంటాడు. ఈ వాగ్దానాలే దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనగా వాగ్దానాలను మనకు అనుగ్రహించాను. ఆ ప్రామిసెస్ని మనకు అనుగ్రహించాడు, వాగ్దానాలు మనకిచ్చాడు. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేసిన దాన్ని దాటుతాడా? దాటాడయ్యా, కరెక్టే కదా. ఒకసారి దేవుడు ఏ వ్యక్తినైనా సరే చంపను అంటే చంపడిగా, కరెక్టేనా? ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని చంపుతాను అన్నాడు అనుకో, ఆ వాగ్దానం నుంచి వాడిని ఎవడు కాపాడలేడిగా. వాగ్దానాలు శక్తివంతమైనవి. తర్వాత అంటాడు, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. వాగ్దానం ఉండగా మరి జాగ్రత్త ఎందుకు? మంచిగా వినాలి. ఇప్పుడు లేదా నువ్వు ఏదైనా చెయ్యి, నేను మాత్రం నేను తీసుకెళ్తాను పలానా ప్రాంతానికి అని చెప్పా. నువ్వు స్నానం చేసినా తీసుకెళ్తా, చేయకపోయిన తీసుకెళ్తా. నువ్వు సహకరించా తీసుకెళ్తా, సహకరించకపోయిన తీసుకెళ్తా. నువ్వు సమయానికి సిద్ధంగా ఉన్నా తీసుకెళ్తా, సిద్ధంగా లేకపోయినా తీసుకెళ్తా. నీకు రావాలనిపించినా తీసుకెళ్తా, రావాలనిపించకపోయినా తీసుకెళ్తా అని నేను చెప్పాను. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇక భయం ఉంటుందా? జాగ్రత్త ఉంటుందా? ఇలాంటివి జరుగుతుందని పేతురుతో దేవుడు అంచాడు. కాబట్టి ఈ హేతు వలన మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, ఈ పిరమిడ్ వేసేసాడు అక్కడ దెబ్బకి. పరిపూర్ణ మానవుల సారూప్యమును క్రీస్తు యొక్క గుణలక్షణాలు వేసేసి దీనిలోకి మారండి అని చెప్పేశాడు. దీనిలోనికి నేను మారడం అనేటువంటిది నా వాగ్దానం, మన వాగ్దానం. అది ఖచ్చితంగా మారాల్సిందే, కరెక్టేనా? కానీ వాగ్దానం ఉండగా మళ్ళీ జాగ్రత్త ఎందుకు? జాగ్రత్త గమనించండి. వాగ్దానం ఉండగా జాగ్రత్త దేనికి అంటే దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పేశాడు. చూడండి, కొటేషన్లో కూడా ముందు మమ్మల్ని తీసుకెళ్తాను. (63) 0115. ఇప్పుడుతో మీకు వర్తమాన అంశం స్పష్టమైపోద్ది. ఇంకా 63-0115 దానిలో 203వ పేర, హిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ వాట్ హీ వాంట్స్ టు సీ విండికేటెడ్. ఆయన వాక్యం ఎల్లవేళలా ఎలా నిరూపించబడాలని ఆశపడతాడో అలాగే జరుగుతుంది. ఇట్ విల్ ఓన్లీ బి విండికేటెడ్ అపాన్ జాగ్రత్త. ఫస్ట్ మళ్ళీ చదవమ్మా. ఇట్ విల్ ఓన్లీ, ఈ వాక్యము, ఈ వాగ్దానము ఎప్పుడు నిరూపించబడుతుంది అంటే, అది ఎప్పుడు కార్యం చేస్తుంది అంటే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో, షరతులలో మాత్రమే ఈ వాక్యము కార్యం చేసేది. తర్వాత చదవండి. ఎప్పుడైతే ఆ షరతులన్నీ నువ్వు చేస్తావో అప్పుడే చేయబడిన వాగ్దానం నీ సొంతమై, ఆ వాగ్దానము దురాశల వల్ల కలిగే భ్రష్టత్వంలోకి నిన్ను పోనివ్వకుండా దేవుని స్వరూపంలోనికి మలచునట్లుగా ఈ వాగ్దానం నీ పైన పనిచేస్తుంది. వాగ్దానమే మనల్ని భ్రష్టత్వంలో కలపకుండా చేసేది, దేవుని స్వరూపంలోనికి మలచినట్లుగా చేసేది. కానీ ఈ వాగ్దానము షరతులతో ఉంటుంది. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ కండిషన్. షరతుల్లో ఉంది అని అంటాడు. You see people that can take the word of God
and they just make it right for them. And others come right back with the same word and can't do nothing with it. మీరు చూస్తే కొంతమంది ప్రజలు విన్నటువంటి ఆ దేవుడి వాక్యాలను తీసుకొని ఆ వాక్యము చేత వారు జీవించినట్లుగా జీవమును పొందుకున్నట్లుగా ఆ వాక్యాన్ని మలుచుకుంటారు. మరికొంతమందికి అదే మాటతో ఏ లాభం లేకుండా నిలబడతారు. ఏ కదలిక ఉండదు, జీవం ఉత్పత్తి కాదు. కొన్ని మాటలకు చిన్న జీవితముని మార్చుకుంటారు అని కొంతమందిలో ఎంత బలమైన మార్పు కలుగుతుందో అదే మాటలో కొంతమంది ఎలాంటి మార్పు లేకుండా నిలబడుతున్నారు. అప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, ఎందుకంటే ఇది షరతులలో ఉంది, ఇది షరతుల్లో ఉంది. ఆమేన్. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్ కండిషన్స్. దేవుడి ప్రతి వాగ్దానమునకు షరతున్నది. ఆమేన్. కరెక్టేనా? మనము బహుశా మీకు గుర్తుపట్టి ఉండొచ్చు, ఏ వర్తమానం చూస్తున్నామయ్యా? కండిషన్స్, షరతులు. షరతుల గురించి మాట్లాడడానికి మునుపు ఈ షరతులు దేనికోసం వర్తించబడ్డాయో ఆ వాగ్దానాల యొక్క శక్తి మీకు కనపరచబడాలనే కొంత సమయాన్ని వాగ్దానాల గురించి చెప్పాను. వాగ్దానం చాలా శక్తివంతమైంది. ఒకసారి అది కనబడిందా, పరిస్థితులు సహకరించకపోయినా, ప్రతికూలమైనవన్నీ ఎదురుపడినా, మనుష్యులెవడు నీకు తోడుగా లేకపోయినా ఆ వాగ్దానాన్ని నమ్మితే చాలు, భ్రష్టత్వాన్ని దాటి వెళ్ళిపోతాము, దేవుడి స్వరూపంలోకి మలచబడతాము. అదే ఆ వాగ్దానం. కానీ ఆ వాగ్దానమే దేవుడు పెట్టిన నియమాలలో షరతుల్లో ఒదిగిపోయి ఉన్నది. ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. దేవుడు ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ దేశం ఎవరిది? ఇజ్రాయిలీలే. దేన్ని బట్టి చెప్తున్నావు? ఇంకా స్వతంత్రించుకున్నారా? స్వతంత్రించుకోక మునుపే అది ఇజ్రాయేల్ది. దేన్ని బట్టి అంటే వాగ్దానాన్ని బట్టి. వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలీలదే. దేవుడు ప్రపంచంలో అందరికీ దేవుడు కాదు, కానీ ఇజ్రాయేలుల కోసం మాత్రం దేవుడే. ఎప్పుడు? షరతులను బట్టి. దీన్నే యెహోషువ గ్రంథంలో చూస్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. నీవు బోధింపక తప్పిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? ఈ మాటే షరతు, ఈ మాట కండిషన్, ఈ మాట కట్టడ నియమము. ఏంటి షరతు? నీవు ధర్మశాస్త్రాన్ని బోధించడంలో తప్పిపోకూడదు. ఈ నియమాన్ని పాటిస్తే ఏం జరుగుద్ది? దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల, నీవు దివారాత్రములు ధ్యానించి దానిలో నుంచి పడిపోకుండా నీవు నిజంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నీవు ఉంటివా? నీ మార్గము వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీవు భ్రష్టత్వంలో పడకుండా నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా నడిచేటువంటి ఈ వాగ్దానానికి ఒక షరతు ఉంది. నీ మార్గాలు పాడవకుండా నీ జీవితంలో నువ్వు చక్కగా నడవాలి అంటే ఇది ఒక వాగ్దానం. ఈ వాగ్దానం నీ సొంతం కావాలంటే దానికి ఉన్న కండిషన్ ఒకటే, దీన్ని బోధించాలి మరియు దీన్ని పాటించడంలో నువ్వు ఎల్లవేళలా జాగ్రత్త పడితే చాలు. అందుకే పేతురు గారు ఆ మాట రాసు, వాగ్దానాలు ఉన్నవి, ఆ వాగ్దానాలను బట్టి మనం నిలబడ్డాము, ఆ అమూల్యమైనవి, అత్యధికమైనటువంటివి, ఇవే భ్రష్టత్వం నుంచి కాపాడేవి, ఇవే దేవుని స్వరూపంలోకి మలిచేవి. కానీ వీటి విషయంలో ఈ హేతువును బట్టి జాగ్రత్త పడండి. దేని విషయంలో జాగ్రత్త? వాగ్దానాలను బట్టి జాగ్రత్త కాదు, ఆ వాగ్దానాలకున్న షరతును బట్టి జాగ్రత్త. షరతులు దాటామా వాగ్దానం మనకు కాకుండా పోద్ది. కరెక్టేనా? షరతుల తేడా పడిందా వాగ్దానం ఎగిరిపోద్ది. ఇట్టకి నాకు ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే,
వారి పిల్లవాడిని గురించి నాకు ఒక విషయం చెప్పారు. బ్రదర్, మా అబ్బాయిని గురించి దేవుడు నాకు గొప్ప దర్శనం చూపించాడు అన్నాడు. మంచిదే. ఆ దర్శనంలో గొప్ప సేవ చేస్తున్నాడు కనబడింది అన్నారు. మంచిదే. ఇది దేవుడు మా పిల్లవాడిని గొప్పగా నిలబెట్టబోతున్నాడు అనే విషయం మాకు అర్థమైంది. ఆయన చేసే వాగ్దానాలు గొప్పవి బ్రదర్, ఇవి నిలబడతాయి అన్నారు. మంచిదే. ఇప్పుడు దేవుడు ఒక విషయాన్ని అయితే చూపించాడుగా. సౌలుకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ రాజ్యం సదాకాలం వరకు ఉంచుతానని వాగ్దానం చేశాడా? మంచిగా వినట్లే. సౌలుకి ఏం వాగ్దానం చేశాడు? మనుష్యుల ఎన్నికలో నుంచి నువ్వు వచ్చినా నీ రాజ్యం మాత్రము సదాకాలం వరకు నేను స్థాపిస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఈ వాగ్దానాన్ని నిలుపుకొనడం కావలసినటువంటి షరత్ ఏంటంటే మాట వినాల. మాట వినుట శ్రేష్టమనే షరతును కొనసాగించినంత కాలము ఆ వాగ్దానం సౌలుతో వెంబడిస్తూ వెళ్తూ ఉండేది. ఆ వాగ్దానమే జీవించేవాడైనా. కానీ ఆ వాగ్దానానికి ఇచ్చిన షరతును కోల్పోవటం వల్ల, షరతుల్లో జాగ్రత్త లేకపోవటం వల్ల ఆ వాగ్దానం ఆయనకు నిర్వీర్యమైపోయి అతను ఏమాత్రం కూడా పని చేయలేదు. వాగ్దానాల నుంచి తొలగిపోయిన వాడై కృపకు దూరం అయ్యాడు. ఆయన విసర్జించబడ్డాడు. దేని గురించి విసర్జించబడ్డాడు? షరతును గట్టిగా పట్టుకోలేకపోవడం. అయ్యా, షరతులలో జాగ్రత్త లేకపోతే అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు మనం అయినప్పటికీ కూడా కృపలో నిలబడక విసర్జించబడిన వారు అవుతారు, షరతుల్లో జాగ్రత్త లేకపోతే. సౌలు చేసింది అదే. ఎంత చెప్పినా కూడా ఆయన మాట వినలే. కానీ యెహోషువతో కూడా దేవుడు అదే అంచాడు. మోషేకి తోడై ఉన్నట్టుగా నీకు తోడుండాలనుకుంటున్నావా? నేను ఉంటా అన్నాడా లేదా? మోషేకు తోడై ఉన్నాలాగా నీకు తోడుంటా అన్నాడు. దట్స్ అ ప్రామిస్. అదో వాగ్దానం. కరెక్టేనా? కానీ అట్లా చేయాలంటే ఏం చేయాలా? అయ్యా, ఇంకొన్ని షరతులు ఉన్నాయి అక్కడ. అదే అధ్యాయంలో చూసి చెప్పండి, సమయం తీసుకోండి. మీకు నేను బైబిల్లో ఉన్న వాగ్దానాలని నేను చూపించాను, మచ్చుకొని చూపించి మిమ్మల్ని ముందుకు వదిలేస్తాను. తర్వాత మీరు ఒక వాగ్దానాన్ని చూడగానే ఈ వాగ్దానానికి షరత్ ఏంటి, వాగ్దానం కనబడిందా, షరత్ ఏంటో తెలుసుకోగలగాల. నీకు ఆ ఆలోచన దృక్పథం మీలో నాటబడిందా, ఈ వర్తమానం యొక్క గమ్యాన్ని మనం చేరుకున్నట్టే. ఇది ఒక ప్రామిస్, ఒక వాగ్దానం కనబడింది, దాని షరత్ ఏంటో కనిపెట్టేసి దాంతో ఈ వర్తమానాన్ని దేవుడు మనకు అందించినటువంటి ఆ గొప్ప లక్ష్యాన్ని మనం ఛేదించినట్లే. చెప్పండి, చదవండి. మొదటి అధ్యాయంలో ఏందా షరతులు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సౌలు ప్రజల దగ్గర భయపడ్డాడు. యెహోషువ చెప్తాడు, నువ్వు భయపడకూడదు నాన్న, నువ్వు నిబ్బరంగా నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా. ఎంతమంది శత్రులు నిలబడినా సరే, నువ్వు ఒక్కడివైనా నిబ్బరంగా ఉండాలా, ధైర్యం కలిగి ఉండాలా. తర్వాత నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి. ప్రభు ధైర్యంగా లేకుండా నడుస్తుందా? నేను ధైర్యంగా లేకపోతే ప్రభువు నామమును బట్టి ప్రజలు ఎలాగో ఆయన గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. నేను ధైర్యంగా లేకపోతే, నేను పిరికివాడు వల్ల భయపడితే దేవుడి ప్రణాళికలో రోషణ కడివి. దేవుడు ఆయనకు పెట్టిన షరతులు ఇవి. యెహోషువ ఎన్నడూ ఎవరికి భయపడ్డట్టు కనబడదు బైబిల్లో. మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరికి జనికినట్టుగా లేదు, వణికినట్టుగా లేదు. శత్రువులు గెలుపు పొందుతూ ఇజ్రాయేల్ ఓడిపోతుంటే మరలా వెనక్కి వచ్చి ఉపవాసం సాయంత్రం దాకా చేసి ఎలా మాకు తోడుగా లేవు ప్రభా అని దేవుని దగ్గర ప్రశ్నించి దేవుణ్ణి గోజాడే కానీ శత్రువుల దగ్గర భయపడలా. ఎందుకంటే మోషేకు తోడై ఉన్నట్టుగా నాకు తోడుండాలంటే ఎక్కడో కొన్ని షరతులు ఉన్నవి. ఈ షరతులకు నేను లోబడాలా. ఆ షరతులు ఏంటంటే నిబ్బరం కలిగి ఉండు. ఇది వాగ్దానం కాదు. వాగ్దానము మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడుంటా, ఇది వాగ్దానము. నీ ప్రవర్తన చక్కగా ఉండి నీ మార్గములో నువ్వు వర్ధిల్లుతావు అనేది ఇది వాగ్దానము. కానీ ఈ వాగ్దానాలు ఆయన సొంతం కావాలంటే షరత్ ఏంటంటే ఒకటి నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా నిలబడాలి,
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇవి షరతులు, నియమాలు. ఇది జరిగిందా, నీ ఎదుట ఎవడు నిలబడకుండా నేను చూసుకుంటాను అన్నాడు. అది వాగ్దానం. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈరోజు సమస్య అంటే ఎవ్వడు నా ఎదుట నిలవజాలలేడు అని దేవుడు యెహోషువకు చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని ఒక్కదాన్ని తెచ్చి అతికించుకుంటారు వాల్పేపర్లలో, డీపీలలో, ఇంకా పాఠాలలో, మాట్లాడేటప్పుడు ధైర్యాలలో. ఏమంటాడు? నీ ఎదుట ఎవడు నిలవజాలు లేకుండా నేను చేస్తానన్న మాటల్ని ఆ వాగ్దానం తెచ్చిపెట్టుకుంటాడు, షరతులు వదిలేస్తాడు అక్కడనే. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు సాలేశాఖ వారు కొంతమంది ఎండే మెసేజ్లో కూడా ఈ వాగ్దాన కార్డులు తీస్తారు. ఏదది గల్లపెట్టలో గల్ల ఊపి ఏదో ఒకటి తీసి ఈ సంవత్సరం వాగ్దానం ఒక షరతులేవి, వేర్ ఆర్ ద కండిషన్స్, నియమాలు వద్దా? సరే వాగ్దానం తీసుకున్నావు, ఆ పద్ధతి నీకే కరెక్ట్ అనిపించింది రేపో సరే కాసేపు. కానీ ప్రతి వాగ్దానానికి ఏముంటుంది? షరతు ఉంటుందిగా. ఓన్లీ వాగ్దానం పట్టుకుని ఊగులాడుతున్నావే షరతు తెలియకుండా. షరతులలోనే ఆ వాగ్దానం నీ దగ్గరట్లుగా నీకు మార్గం కనబడుతూ ఉంటుంది. హోషు అంత ధైర్యంగా నిలబడ్డాడు. దేనికి అంటే దేవుడు ముందుగా నియమం పెట్టాడు, అస్సలు జడియొద్దు. ఎంత పెద్ద శత్రువు రానివ్వు, వాళ్ళ సైన్యం ఎంత పెద్దదని అవ్వనివ్వు, ధైర్యంగా నిలబడాలా. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడవాలి, ఇది బోధించాలి, ఇది తప్పిపోకూడదు. అప్పుడు తర్వాత చదవండి. నీవు నడుసు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఇది షరతే. తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మార్గముల్లో నీకు దేవుడు తోడుగా ఉండును, ఇది వాగ్దానము. కానీ భయపడొద్దు, జడియొద్దు, వాక్యంలోంచి తొలగద్దు అనేది షరతు. ఇంకా దేవుడు యెహోషువకు చేసిన వాగ్దానం 3వ వచనంలో చూడండి, 1వ అధ్యాయంలో. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇది వాగ్దానమే. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, ఇత్యుల దేశమంతయు వడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. ఏంటది? ఒకటి, నీవు బ్రతుకు దినములను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు, ఇది వాగ్దానము. మోషేకు తోడయుండి నీకు తోడుంటాను, ఇది వాగ్దానమే. తర్వాత నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. అబ్బో, ఇది బాగా కనబడుతుంది, ఇళ్ళలో ఫోటోలలో బాగా కనబడుతుంది నాకు. నిన్ను విడవను, చాలా కనబడుతుంది ఫోటోలో, ఎక్కడ చూసినా కనబడుతుంది. ఇది మంచిదే. వాగ్దానాలను మనం ప్రదర్శించుట, వాటిని ఎలాగైనా జ్ఞాపకం చేసుకుంటాం మంచిదే. కానీ వాగ్దానాల కంటే ఎక్కువ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన షరతుల్ని, నియమాల్ని. షరతుల నియమాలు లేకపోతే ఆ వాగ్దానం నీకు ఏమాత్రము ప్రయోజనంగా లేకుండా నిష్ప్రయోజనం అయిపోద్ది. జనాలు వాగ్దానాలే చూస్తున్నారు, షరతులు చూడట్లే. ఒక్కొక్క వాగ్దానానికి ఒక్కొక్క షరతు ఉంది, కరెక్టేనా? ఒక్కొక్క వాగ్దానానికి ఒక్కొక్క షరతు ఉంది. ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను, టక్ చెప్పేస్తాను, మీరు ఏముండదు మీకు, ఎందుకంటే మీకు ఆ ఇంప్లాంటేషన్ వచ్చేస్తుంది. దేవుడు మీ కోశపు ఆకాశపు వాక్యాలు విప్పుతా అన్నాడు, ఇది వాగ్దానమే షరతా? నువ్వు మాట్లాడతలేదు, ఇక వాగ్దానమేనా? దీని షరత్ ఏంటి? నా మందిరములో సమస్తము కూడా సమృద్ధిగా ఉండనీయుడి, మీ దశమ భాగములలోను మీ ప్రతిష్టార్పణలోను వెనుదీయకుడి, ఇది షరతు. కరెక్టేనా? ఈ షరతు చేసినప్పుడే వాగ్దానం మనదవుతుంది. కరెక్టేనా? యూ టేక్ ఎనీ ప్రామిస్ ఇన్ ద బైబిల్. మీకు 2వ దినవృత్తాంతాలు చూడండి, మీకు కొంచెం ముందుకు తీసుకెళ్తాం.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. నేను ఇప్పుడు ఓన్లీ వాక్యమే చూపిస్తా, మీరే షరతు చెప్పాలి, మీరే వాగ్దానం చెప్పాలి. సూత్రం తలచి ఇచ్చంగా మీ పనిక. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఇదేంటిది? ఇది ఎడల వరకు ఇది షరత వాగ్దానమా? ఏందా షరతు? ఇప్పటిదాకుండా నీ గర్వము తీసేసి తగ్గించుకో. తర్వాత నువ్వు దేవుణ్ణి వెతుకు. అప్పటిదాకా మోకాళ్ళు తిరగకుండా వంగకుండా ఎటు పడితే తిరిగి చూసావా? ఆ మోకాలు నాపి భూమికి అంటించి మోకరించి ప్రార్థన చేయి. శ్రద్ధగా వెతుకు. ఈ షరతు చేసావనుకో ఏం చేస్తానన్నాడు ఆయన? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని కంటిన్యూ వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేశాన్నే స్వస్థపరచుతాడు. ఇదో వాగ్దానం. ఇది ఈ వాగ్దానం జరగాలి. అందరూ ఆశపడతారు, మా దేశంలో మా ప్రాంతంలో చక్కటి పంటలు రావాలి, అందరూ బాగుండాలి. ఎందుకంటే ఇదంతా ఎకో సిస్టమ్. ఇది ఈ ఎకో సిస్టంలో ఎవరినొక్కరికి చైన్ బ్రేక్ అయితే మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. కరెక్టేనా? ఇప్పుడు రైతు ఒక్కడికి పంట సరిగ్గా పండలేదనుకో, ఎక్కువ ఉత్పత్తి లేదు కాబట్టి ఏం చేస్తాడు ఆయన? రేట్లు పెంచుతాడు. కరెక్టేనా? ఆయన ఒక్క రేట్లు పెంచితే ఏమైపోద్ది? కిరాణా షాపులో రేట్లు ఎక్కువైతాయి. కిరాణా షాపులో రేట్లు ఎక్కువ ఏమవుతుంది? మన బ్రతుకులో డిమాండ్ ఎక్కువైతే పైసలకి డిమాండ్ ఎక్కువైతే ఏమవుతుంది? మన యజమానుల దగ్గర మన జీతాలు పెంచమని అడుగుతాం. కరెక్టేనా? వాడి జీతం ఎక్కువ ఉంటే వాడేం చేయాలా? సేల్స్ ఎక్కువ పెంచాలా. ఒక్కచోట ఆగదు అవి. ఈ ఎంటైర్ సైకిల్లో ఒక్కడికి నష్టం జరిగిందా ఎంటైర్ ఈకో సిస్టమ్ అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అదే దేవుడు దేశాన్ని ఆశీర్వదించాడు అనుకో, సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది అనుకో, అన్ని రెట్లు తగ్గిపోతూ ఉంటాయి, అన్ని చోట్ల సమాధానం జరుగుతూ ఉంటుంది. కానీ మా పంట బాగా పండాలా, మా దిగుబడి మాకు బాగా రావాలా, అందరూ ఆశించేది. కానీ ఈ వాగ్దానాల కోసం చూస్తారు, కానీ దీని వెనకాల షరతులను చూస్తున్నామా? ఏంటా షరతు? అప్పటిదప్పుడు అమాంతాన్ని నిన్ను తగ్గించుకో, మోకరించు, శ్రద్ధగా వెతుకు, ప్రార్థన చేయి. అప్పుడు పరలోకంలోంచి నీ ప్రార్థన విని నిన్ను నీ దేశాన్ని బాగు చేసా, స్వస్థపరుస్తా. దీన్ని ప్రవక్త ఒక చోటు చెప్తాడు చూడండి. 62-1230 అబ్సల్యూట్ అనే వర్తమానం 62-1230లో 77. మైక్లో చదువుతాయి. God's promises are always on condition. దేవుడి యొక్క వాగ్దానాలన్నీ షరతుల మీద ఆధారపడతాయి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాగ్దానాలను మన భక్తి జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి వరుస వెంబడి వింటూ వచ్చాము. ఇంకను అనేకమైన వాగ్దానాలు మన సొంతం కాకపోవడం గల కారణము షరతుల్లో పొరపాటు. ఏనన్నా వాగ్దానాలు విన్నా నేను, నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీకు తిరిగి ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు ఆయన. అదో వాగ్దానం. నువ్వు అడుగున్నది భోగేచ్ఛ కోసం కాకపోతే నీకు దయచేస్తానన్నాడు, అది వాగ్దానమే. వాగ్దానాల పైన ఎక్కువ జ్ఞానం పెరిగింది, కానీ షరతుల పైన జాగ్రత్త కోల్పోయినాం. పేతురు గారు అంటారు, ఈ హేతువు చేత షరతులలో నియమాలలో పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. ఆమేన్. మరికొన్ని లేఖనాలు చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. నేను వీటిని అంశాల వారీగా మంచిగా వినండి. ఈరోజు నేను మిమ్మల్ని అట్లాగా దీని యొక్క బలమైన పునాదులు మరొకసారి వేస్తూ ముందుకు తీసుకెళ్తాను. కానీ అంశాల వారీగా వాగ్దానాలు ఏంటి, షరతులు, వాగ్దానాలు షరతులు, ఇవన్నీ చూపించాలని ఆశపడుతున్నాడు. సమయం దొరికినంతకాలం సాగిపోదాం. అంశాల వారీగా జాగ్రత్తగా గమనించాలి. ఎవని మనస్సు
ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకుంటుందో, ఇదేంది చదవబడిందని ఇప్పటిదాకా చదివాను చూసారా? ఎవరి మనస్సు మీద ఆనుకుంటుందో, ఇది షరత వాగ్దానమా? షరతు. నీవు వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఇది వాగ్దానం. నేను నిన్ను పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతా, ఇది వాగ్దానం. కానీ ఈ వాగ్దానానికి ఉన్న షరత్ ఏంటి? వాని మనస్సు దేవుడి పైన ఆనుకోవాలా, ఆధారపడాలా, ఆయన మీదనే ఆనుకొని బతకాలా. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద మాత్రమే ఆనుకొని జీవించే పద్ధతి ఏదైతే ఉన్నదో ఇది షరతు అయ్యేది. ఈ షరతు నెరవేర్పు జరిగించిన వాడు మాత్రము పూర్ణ శాంతం గలవానిగా కాపాడబడేటువంటి వాగ్దానంలో వారసుడయ్యాడైనా. కరెక్టేనా? అనేకమైన వాగ్దానం మరికొన్ని ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటాయి. చూడు, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల, నేను మీకు దేవుడనై ఉండును. ఆయన మనకు దేవుడై ఉండడానికి మామూలు విషయమా? అదో ధన్యత, ఒక వరము, ఓ వాగ్దానము. కరెక్టేనా? నేను మీకు దేవుడిగా ఉంటా. ఈ లోకంలో ఉండేటువంటి అన్ని జనులు దేవులుగా ఉండరు. విగ్రహాలు, ఈ మూగ విగ్రహాలు మీకు దేవులుగా ఉండవు. నేనే మీకు దేవుడిగా ఉంటా. కానీ షరత్ ఏంది అంటే నా మాట వినాలా. నీ మాట అయితే వినం ప్రభువా, కానీ నువ్వు మా దేవుడు అని చెప్పుకుంటాము. నువ్వు చెప్పినట్టు నడుచుకోం ప్రభువా, కానీ క్రైస్తవం అనబడడానికి ఇష్టపడతాము. నీ ధర్మశాస్త్రంగా నడవము, కానీ ఎంటైర్ మెసేజ్ అని పేరు పెట్టుకుంటాము. మేఘాన్ని గురించి బోధించము, కానీ వర్తమానాన్ని తృణీకరిస్తాము, కానీ నువ్వే మా దేవుడివి, ఎంటైర్ మెసేజ్ మా సంఘం అని చెప్పుకుంటాము. అట్టట కుదురుద్ది. ఆ వాగ్దానం ఎవరి సొంతము? షరతులకు లోబడిన వాడి సొంతమే వాగ్దానం. అనొచ్చాడు, నా మాట విని అంగీకరిస్తే నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. క్షేమము కలగడం అనేది వాగ్దానము, మార్గం అంతట్లో కూడా నడవడి అని చెప్పేది షరత్. ఎవ్రీ ప్రామిస్, 1 కాదు, 2 కాదు, 3 కాదు. మనం ప్రభాతి భోజనంలో 3 వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటయ్యా? అంత్య దినములో నేను వాడిని లేపుతాను, వాడు నా కుడిపార్శ్వన కూర్చుంటాడు, నేను వాడితోను వాడు నాతో కలిసి భుజిస్తాం. ఇవేంటి? వాగ్దానాలు. షరత్ ఏంటయ్యా? షరత్ ఏంటి? ఇంకా అంతేనా? అయోగ్యంగా చేయవేయొద్దు, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణ పునరుద్ధరణ ప్రచురం చేయాలి. ఇవన్నీ షరతులే. పాదశుద్ధీకరణలో జరగాలి, తనను తగ్గించుకోవాలి. నీ పాపాలు ఒకవేళ సహోదరుడు ఎడలనా ఒప్పుకోవాలి, దేవుని ఎడలనా అక్కడ ఒప్పుకోవాలి. ఇవన్నీ చేసిన చోట ఈ షరతులన్నీ ముగిసాయా, అప్పుడు వాగ్దానాలు మన సొంతం అవుతాయి. కరెక్టేనా? ప్రతిదానికి వాగ్దానం ఉందా? అన్నిటికీ. నువ్వు పరలోక రాజ్యంలో చేరడానికి కూడా వాగ్దానాలు, షరతులు ఉన్నాయా? ప్రతిదానికి షరతులు ఉన్నాయి. కరెక్టేగా? మరికొన్ని చూపిస్తాను చూడు మీకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందున్నటువంటి తండ్రి ఎదుట, తండ్రి వీడు నావాడు, నువ్వు నాకు అప్పగించిన మంద, నాలోని భాగము అన్నిటి గురించి ఒప్పుకొనే చేయబడేటువంటి ఒక గొప్ప పరిస్థితులు నువ్వు రావాలనుకుంటున్నావా? ఆ వాగ్దానాన్ని సొంతం కావాలన్నా నువ్వేం చేయాలా? అందరి ఎదుట నువ్వు ఒప్పుకోవాలా. కానీ అందరి ఎదుట ఒప్పుకుంటావా? నేను క్రైస్తవుని అని చెప్తే ఎక్కడ పథకాలు పోతాయని చెప్పేసి చెప్పకుండా దాచిపెట్టిన ప్రజలు లేకపోలే. నేనే ఒప్పుకుంటాడు.
ఏడ ఇల్లులు పోతాయి అని చెప్పేసి క్రైస్తవుల పేరు దాచిపెట్టుకుని ఉన్నారు. ఎక్కడ స్కాలర్షిప్లు పోతాయి అని చెప్పేసి క్రైస్తవులను ఒప్పుకోవడానికి భయపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉద్యోగాలు రావేమోనని ప్రపంచానికి బాహాటంగా చెప్పాల్సిన చోట ఒప్పుకోకుండా ఏది ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించుడే దురాశన, అదే భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుందా? ఏ వాగ్దానం అయితే మనల్ని కాపాడాలో, ఏ వాగ్దానం అయితే దైవ స్వభావంలోకి తీసుకెళ్లాలో ఆ వాగ్దానానికి ఉన్న షరతే ఏంటంటే నన్ను బాహాటంగా ప్రకటించాలా. కానీ ఆ ప్రకటన గవర్నమెంట్ ఉద్యోగాలు రావని, స్కాలర్షిప్లు రావని, ఏది పనికి మళ్ళీ ఈ లోక సంబంధమైన ఆశల నిమిత్తమై దేవుణ్ణి బాహాటంగా ఒప్పుకోలేకపోయిన మనలను తన తండ్రి ఎదుట ఎలా ఒప్పుకుంటాడు ఆయన? వాగ్దానం అయితే కావాలి, షరతు నొప్పిగా ఉంది బరువారు, షరతును బాధ కలిగిస్తుంది, షరతు ఇబ్బంది కలిగిస్తుంది, షరతు వదిలేద్దామంటారు. ప్రజలకు వాగ్దానాలు ఆనందం కలుగుతుంది కానీ షరతుల్లో ఆయన అట్టగా అంటాడు, మన ఆర్థిక పరిస్థితి ఆయనకేం తెలుసు అంటాడు ఒకడు. ఆయన అట్టగా మాట్లాడతాడు. కానీ అన్న ప్రతి చోట సాతాను గడు దూరుతాడు అంటాడు ప్రవక్త. సాతాన్ డస్ ఆల్వేస్ సే బట్ అని అంటాడట. వాడు చెప్తాడు, అవును బ్రదర్ చెప్పింది కరెక్టే కానీ అంటున్నాడు. ఆ కానీ అన్న ప్రతి వాడు సాతాను గాడే. నా మాట పెట్టరా? కానీ అన్నప్పుడే సాతాను గడు వస్తాడు. ప్రపంచం ఎదుట ఎక్కడెక్కడ ఒప్పుకోవాలా? ఎక్కడెక్కడ ఒప్పుకోవాలా? అందరి ఎదుట ఒప్పుకోవాలా? మొన్న జమ్మూ కాశ్మీర్లో ఒక పెద్ద మారణ హోమం జరిగిండే. అకస్మాత్తుగా పార్కులో కొంతమంది వచ్చి గన్నులు తీసుకొచ్చారు. అన్నాడు సలహా చెప్పు, సలహా అంటే సలహా కాదు, సలహా అంటే నమాజ్ చెప్పు, దాని ఏమంటారు ఆజాన్ పాడు, నువ్వు ముస్లిం అని నాకు అర్థం ఏదో ఒకటి చేయి, ఎవడైతే అల్లాహు అక్బర్ అని చెప్పి పాట పడినాడు బతికించబడ్డాడు. ఎవడైతే నేను క్రైస్తవుని నేను హిందువుని అన్నాడో చంపించేశారు అంతా. ఎట్లా? అందరిని చంపలే, పురుషుల్ని చంపి స్త్రీలకు చెప్పారు పోయి మీ అధిపతులకు చెప్పుకోపోండి అన్నాడు. పక్కడు ఒప్పుకోకపోతే అని చంపారు. నెక్స్ట్ మన దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తాం? నువ్వు కావాలంటే నా క్యాస్ట్ సర్టిఫికేట్ చూడు, ఇగో నా క్యాస్ట్ సర్టిఫికేట్ చూడు, ఏముంటుంది అట్లా ఇండియన్ హిందూ ఏంటది చూడు ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ వస్తుంది. దొరికించుకున్నావు నీ ప్రాణాన్ని. కానీ దేవుడు ఏమంటాడు? నా నిమిత్తం కదా నువ్వు ప్రాణాన్ని కోల్పోతే నీ ప్రాణాన్ని అక్కడ కాపాడుతాను అన్నాడు. అక్కడ మన ప్రాణం ఆయనతో పాటు నిలబడాలంటే ఇక్కడ ఆయన కోసం పోగొట్టుకోవాలా? షరతులు మనుషులకు నచ్చవయ్యో. షరతులు నొప్పిని, బాధను, ఇరుకుని, ఇబ్బందిని కలగజేస్తాయి. షరతులు ఎప్పుడు కలగజేస్తాయి? బాధలే. వాగ్దానాలు వినడానికి ఆనందంగా ఉంటాయి. అబ్బా దేవుడు నా ప్రాణాన్ని కాపాడుతాడంట ఆ రోజున. కానీ షరత్ ఏంది? నా కోసం పోగొట్టుకున్న వాడికి. అమ్మో ఈ షరత్ వద్దు. నేను నా బిడ్డ కోసం పోగొట్టుకుంటా ప్రాణం, నా కొడుకు కోసం పోగొట్టుకుంటా, నా భార్య కోసం పోగొట్టుకుంటా, మా అమ్మ కోసం పోగొట్టుకుంటా, మా నాన్న కోసం పోగొట్టుకుంటా. దేవుడు వాక్యం నెరవేర్పు జరిగించుకోవడం కోసం నా ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఇది కొంచెం కఠినమైన మాట. ఈయన ఎలా పలకగలుగుతాడు అట్లాగా? నేను కొన్ని చూపిస్తాను. కొన్ని వాగ్దానాలు మన జీవితంలో జరగడానికి దాని వెనకాల దేవుడు పెట్టిన షరతులలో భయపడ్డారు ప్రజలు, వణికారు, నిజంగా వణికిపోయారు. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రము చాలామంది ఉన్నారు. షరతులు ఏంటి అంటే షరతులు తెలియని వాళ్ళు కొంతమంది, తెలిసినా చేయుటకు ఇబ్బంది పడిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఆయన అంటే ఏం చదివారా? మనసు చదవండి. ఆయన ఎంతమంది ఎదుటైతే నా నామాన్ని ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట నేను వాళ్ళని ఒప్పుకుంటా. మనుష్యుల ఎదుట ఎవడెవడైతే నేనంటే తెలియదు అన్నాడో ఎక్కడెక్కడ తెలియదన్నా నేను. అదే మనుషులు అయితే ఎట్లా తెలియదని చెప్పా? నోటి మాటతో కాదు, రాతపూర్వకంగా చెప్పా. నేను హిందువుని, నాకు క్రైస్తవం తెలీదు. మొన్న మధ్యలోనే మన బ్రదర్స్తో పాటు ఏదో సంథింగ్ ఏదో వచ్చి ఉండే, ఏంది రేషన్ కార్డులు అప్లై చేయడానికి వచ్చాయి. నేను కూడా అప్లై చేద్దామని పోయినా. ఎందుకంటే ఈ ఊర్లో ఒక్క ఐడి కార్డు లేదు. ఏదో ఒక మనం ఈ ఊరోడమని చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలిగా.
ప్రతి ఒక్కడు ఊరుడు కాదు అంటాడు. మళ్ళీ ఎందుకని పోయి అప్లై చేద్దామని పోతే వాడు అన్ని పైన అన్నీ రాశాడు. ఏంది, నీ ఇంటి పేరు, నీ పేరు, నీ ఆర్థిక పరిస్థితి ఎంత ఉంది, ఎంత వస్తుంది, సొంత ఇల్లు ఉందా లేదా, ఇవన్నీ రాశాడు. కింద లాస్ట్కి ఒక షరతు పెట్టినాడు. అయ్యా ఏం షరత్ అయ్యేది? పైన చెప్పినవన్నీ దేవుడి సాక్షిగా సత్యమే అన్నాడు. ఇక నేను చెప్పినాయా, ఈ రేషన్ కార్డు వద్దు, ఏ కార్డు వద్దు, బతికినంత కాలం ప్రభు బతుకుదాం. ఏ ఊరైతే ఏంది, ఏదైతే ఏంది, నీ పనికి మన రేషన్ కార్డు కోసం నేను తప్పుడు సమాచారాన్ని ఇచ్చి దానికి సాక్షి ఎవరిని పెట్టుకున్నా నేను పోయి దేవుడిని సాక్షిగా అక్కడనే వదిలేసి వచ్చేసాను. మేము ఇక ఆ ధైర్యం కూడా మేము చేయలేదు. ఇళ్ళ స్థలాల కోసం జనాలు ఎట్లా పడితే అట్లా తప్పుడు సమాచారాలు ఇచ్చారు. అబద్ధ సాక్ష్యం పలకూడదని తెలీదా, అబద్ధం చెప్పకూడదని తెలీదా, గృహాల కోసం అబద్ధాలు చెప్పారు. ఇళ్ళ స్థలాల కోసం నిలువ నీడని దేవునికి ఇయ్యలేదా? సొంతదైతేనే నిలువ నిన్న, అద్దె కొంపైతే నిలువ నీడ కాదా? కానీ ఈ దురాశల కొరకు, లోక సంబంధమైన కోరికల కొరకు అందరికీ సొంతిల్లుంటే నాకు సొంతిల్లు అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇవ్వడానికి, అబద్ధపడడానికి వెనకాలేదు ప్రజలు ఈ రోజున. ఎట్టయితే వాగ్దానాలు మనవి, 4 మూలలుండే 2 గదుల కొరకు అబద్ధాలు ఆడకుండా వెనక్కి జారిపోలేదే. ఎట్టయితే వాగ్దానాలు మనవి, ఏం పోగొట్టుకున్నాం ఆయన కోసం మనము, ఏది కాదన్నాము ఆయన కోసం మనము. మోషే లాంటిదేమో రాజ్యాధికారాలు, భోగ భవనాలు వద్దంటుంటే గవర్నమెంట్ వచ్చేటువంటి 2-3 గదులకు వెళ్ళి ఒక ఇల్లు వద్దని వెళ్ళిపోయినాం మనం. ఎక్కడ నిజంగా మనము క్రైస్తవులమని, మనం చెప్పే సమాచారంలో సత్యం ఉందని, సంపూర్ణమైన సత్యాన్ని మాత్రం ఇచ్చే అబద్ధం చెప్పకుండా, ఒక విషయాన్ని పొందుకోకుండా తృణీకరించడానికి ధైర్యం సరిపోలే. ఆయన అట్టకి చెప్తాడయ్యా, ఆయనకు పెద్ద ఇల్లు ఉంది ఇంటి దగ్గర. కానీ ఎందుకంటే ఈ కానీలు ఉంటాయి తెలుసు నాకు, ఈ కానీగాలు ఎక్కువ ఉంటారు సంఘాలలో. ఇట్లాంటి మాటలకు కానీ అని ఉంటుంది. మనసును వచ్చుకో ప్రతి ఒక్కరు ఏం చెప్తాడు, కానీ వాగ్దానాలు లేవంటావు, షరతుల్లో మాత్రం ఓడిపోతివే. ఎట్టవుతుంది వాగ్దానాలు ఇవి? ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎట్లా ఒప్పుకోవాలనే ప్రపంచం అంతా ఎదురు ఒప్పుకోవాలా. నోటి మాటతో ఒప్పుకో, క్రియలతో ఒప్పుకో, అన్నిటితో ఒప్పుకుంటాం. నోటితో మాత్రం ఏమంటాం తెలుసా, మేము క్రైస్తవం సార్, రాతపూర్వకంగా చూపించు అని ఉండదు. కరెక్టేనా? దేనికోసం మార్చుకోరా అంటే, స్కాలర్షిప్ల కోసం ఒకడు, ఇళ్ళ స్థలాల కోసం ఒకడు, గవర్నమెంట్ జాబ్ల కోసం ఒకరు, సార్ ఒక్కొక్క దానికోసము నిలుపుకోలేకపోయినారు. అన్ని రూపాలలో నేను క్రైస్తవుని, నాదైతే ఏమైనా ఉందా, వచ్చేది ఉంటే రాని, నాకు రాదా పోని, నన్ను పోషింప సమర్థు నా తండ్రి. ఈలాగు విశ్వాసం ఉంచి ఆయన పైన ఆనుకుని వాడినే పూర్ణ శాంతం గలవానికి రక్షిస్తానన్నాడు. ఏనాటికి కూడా అన్నాడు సరిపోతే ఈ నాటకాలు ఎందుకు ఆడతాం మనం? సరిపోతే ఈ పిచ్చి కోరికలు ఎందుకు మనకు? మనదైనది మనది కాదా? యాత్రికుడు ఎవడన్నా, నువ్వయ్యా 10 రోజులు అమెరికా చూడడానికి పోయినోడివి, ఆడ స్థలం కొంటావా? 10 రోజులు అమెరికా చూడడానికి పోయినోడి స్థలం కొనాలని ఆలోచిస్తావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కలుస్తావా? ఏదో కొద్ది కాలం వచ్చిపోయి భూమి మీద నీకు నాకు ఎందుకయ్యా? నిలువ నీడ స్థలం లేకపోతే పర్వాలేదు, కానీ ఏదో ఒకటి ఉంది, అద్దె కొంప, ఏ కొంప, ఆ కొంప, ఏ కొంప ఉందా లేదా? ఏమో విచిత్రం. వాగ్దానాల యొక్క షరతులను యొక్క పాటించడం విషయంలో చూస్తూ ఉంటే అబద్ధాలైన వారి సంఖ్య ఎక్కువ. అబద్ధాలు ఏది సాధించకండి అయ్యో, దానివల్ల మీ యొక్క పంటి కిందికి ఏది మిగలదు, నీ పొట్టలో ఏది మిగలదు. దేవుడి యొక్క వాగ్దానాన్ని సొంతంగా రోషం కలిగి జీవించాలి. తెలుసా, నేనేం చెప్తానంటే, ఆయన రోషం కలిగిన వాడు, ఆయన వాక్యం కోసం నివసించడంలో, ఈ లోకం మనకు అనుగ్రహించేటువంటి ఈ ఆశల విషయంలో, ఇది దురాశ మంచి ఆశ ఏదైనా సరే, నేను వాక్యమును దాటిపోకుండా నిలబడడం కావలసిన రోషం మనలో ఉండాలా. ఎదుటోడు అదా, ఎవరి తినడానికి తిండి లేదు కానీ రోషానికి వచ్చింది నాకు అని అనాల వాడు మనల్ని చూసి, మన రోషపూరితమైనటువంటి భక్తి ప్రవర్తన చూసి, మెతుకు తిండి లేదు వీళ్ళ బతుకులకు కానీ
రోషాలు న్యాయ విషయానికి అని అనాలవాడు మనం చూసి ఉండాలి. అది మా బంధువు ఒకడు అన్నాడు ఇట్లాగే భగవద్గీత గురించి అంత బాగా డిస్కస్ చేశాడు ఆయన. చేస్తే దేవుడు కృపను బట్టి ఆ సమయంలో నా నోట ఏ మాట ఉంచాలో ఆ మాట పెట్టాడు. నేను ఆ మాట చెప్పిన తర్వాత ఇంత తెలివి పైసలు సంపాదించలో పెడితే బాగుండురా అన్నాడు. నేను కొంచెం మనం వాయిస్ కొంచెం పైకి లేపి పోతే మీదేసుకొని పోతావా నువ్వు, అంతగానో పైసలు కనబడ్డావు, ఏమైంది నీ కొడుకు, ఏమైంది నీ కూతురు అన్న, ఈ రోషాలు తక్కువలేదు అన్నాడు. వాక్య విషయంలో భక్తి చేయడానికి రోషం కాబట్టి దేనికి ఉండాలి మరి? నా దేవుని గురించి నేను మాట్లాడేటప్పుడు, నా భక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు, నా పరిశుద్ధ లేఖనాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఇక్కడ కదా మనలో రోషం ఉండాలా. నన్నంటే నేను పట్టించుకోను. నువ్వు నా నాన్న కూడా నాకు తగలదు. నువ్వు నా నాన్నప్పుడు నేను ఆనందించే ప్రతిసారి నాకు ఫలం కలుగుతుంది. ఓ వాగ్దానం ఉంది అక్కడ కూడా. కానీ రోషం కలిగి ఉండాలా. ఎస్ఆర్నో ఒకడు ఇల్లు స్థలం ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంటి, గవర్నమెంట్ జాబ్ వస్తే ఏంది, రాకపోతే ఏంది, స్కాలర్షిప్ వస్తే రాకపోతే ఏందయ్యా. చాలామంది ఇట్లా మారిస్తే హాస్టల్లో ఉంచారేమో, స్కాలర్షిప్ రావేమో, పిరికి పందలేనంతా పిరికి పందం. దేవుడి మీద ఆడుకునేటువంటి విశ్వాసం లేదా? ఎట్టయ్యా మరి నిన్ను పూర్ణశాంతం కలివాడికి నిన్ను కాపాడేది ఎట్లాగా? సకల ప్రజలందరూ ఎదుట, సమాజం ఎదుట, వ్యవస్థలు ఎదుట దేవుని ఒప్పుకునేది ఎప్పుడు మరి? లాస్ట్కు తెల్లింటికి వచ్చి ముసలి ఒప్పుకుంటారా? అంత అయిపోయి ఎవరో కొంచెం పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కానీ అలా పెళ్లి వేసి వచ్చి ఒప్పుకుంటారా? వాగ్దానాలు మంచివే, వాగ్దానాలే కాపాడేవి, షరతుల విషయంలో పూర్ణ జాగ్రత్త అంటాడు పేతురు గారు. దాని విషయంలో జాగ్రత్త పడదాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి 10:32 అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరి ఎదుట ఒప్పుకోండి, మాట రూపేనా, వస్త్రాల రూపేనా, చేతల రూపేనా, రాత రూపేనా, ఏ రూపేనా సరే నన్ను ఒప్పుకోండి అయ్యా, అది మీకు మంచి కలగజేస్తుంది. అప్పుడు తండ్రి మనల్ని అందరి ఎదుట ఒప్పుకుంటాడు. ఎస్ఆర్నో కరెక్టా కాదా? నేను ఎవరితో ఒకసారి మాట మాట్లాడాను, మా బ్రదర్ పేరు మర్చిపోయాను. ఆయన కొంచెం కార్ల మీద ఏదో ఒకటి రాసుకోవడం బాగా ఇష్టం. నేను అన్న అంతగానం ఇష్టం ఉంది కదా బ్రదర్, అలా ప్రాంతంలో కొంచెం ఆర్ఎస్ఎస్ ప్రభావాలు ఎక్కువ, రాసుకోపోయావా నేను క్రైస్తవునని అంటే, అబ్బో అటు రాస్తే మళ్ళీ గొడవలు అయితే ఇక్కడ అన్నాడు, అటు రాస్తే ఇక్కడ గొడవలు అయితే అంట. గొడవలు అయితే అని చెప్పి ఒప్పుకోవడం మానేస్తామా? ప్రపంచానికి ప్రకటించడం మానేస్తామా? ఏ రూపైనా సరేనయ్యా, ఆయన ఒప్పుకోవడంలో ఏ సమస్య అయితే మనకు వస్తుందో ఆ సమస్యలు వచ్చినప్పుడే కదయ్యా మనల్ని దేవుడు సంతోషంగా మనం ఆయన పక్షాన ఒప్పుకునేది. మనం ఆయన వారమని ఆయన చెప్పాలా, మనం ఆయన వారమని మనం చెప్పుకొని తిరగాల. అది మంచి కలిగేదని చెడే కలిగేదని ఒప్పుకోమంటే ఒప్పుకొని తీరాల్సిందే. ఎస్ఆర్నో దేవుని ప్రవక్త ఎంత అద్భుతంగా చెప్తాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల గురించి, చాలా అద్భుతంగా చెప్తాడు. అందరూ రాజే మా దేవుడు, మేము రాజువారం అని చెప్పుకుంటే నువ్వు కాపాడకపోయినా పర్లేదు బాబు, మేము యెహోవా వారం అని ఒప్పుకున్నారు వాళ్ళు. వారి ఒప్పుకోలు భవిష్యత్ దినాల్లో చూస్తావు, నువ్వు నేను చూస్తాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ క్రీస్తు అంటాడు, దగ్గర హత్తుకొని ఆ చంకలో పెట్టుకొని, ప్రభా తండ్రి నావారు నా పిల్లలు ఆనందంతో ఒప్పుకోవాలయ్యా. అట్లా ఒప్పింపబడుటకు మన ఒప్పుకోవడం బలంగా ఉండాలా. భయపడద్దు. క్రైస్తవం అంటే క్రైస్తవమే. ఎన్నడైనా నేను క్రైస్తవుణ్ణి అని నేరుగా బయటకు బహిరంగంగా చెప్పడానికి ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కాలంలో, ఏదో ఒక సమయంలో, ఎక్కడో ఒక పరీక్ష సమయం వచ్చినప్పుడు కొంచెం వెనక్కి తగ్గిన సందర్భం వచ్చిందా? అది మీ అంతరాత్మకు అప్పచెప్తా ఉన్నా నేను. అట్లా వచ్చిన రోజు నన్ను ఓడిపోయావు చూసావా, దేవుని అడుగు, ప్రభువా ఇంకొక అవకాశమే, ఈసారి ప్రపంచాన్ని బద్దలు కొట్టాడు ఒప్పుకుంటా. ఏది ప్రపంచానికి వెర్రివాడిగా కనబడ్డా సరే నేను క్రీస్తు వాడిని చెప్పుకుంటానని చెప్పు. ఇంకొక అవకాశం ఈ తండ్రి, ఆ షరతుకు నేను లోబడతా, నీ వాగ్దానాన్ని వారసుని అవుతా. గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. మరొక అవకాశం, మరొక వాగ్దానం కూడా చూద్దాం.
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. వాడికే చీకట్లో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు ఎస్ వెలుగులో ఉన్నవాడు. ఎస్ అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడితనం కలిగేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చిన్న పిల్లలారా ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయించున్నాను. జాగ్రత్త వినండి. తన సహోదరుని ప్రేమింపలేని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడు సహోదరుని ప్రేమిస్తాడు. సహోదరిని ప్రేమించేవాడు వెలుగులో నడుస్తాడు. ప్రేమింపని వాడు చీకట్లో నడుచడం వలన ఆ చీకటే అతని కళ్ళలో గుడ్డితనం కలగజేస్తుంది. కరెక్టేనా? మరొక చోట కూడా ఒక మాట అంటాడు. ఏమని? నేను ఆకలి కొనగా నాకు అన్నం పెట్టారయ్యా, నాకు వస్త్రం లేకపోతే నాకు చలేసినప్పుడు నాకు గుడ్డలు ఇచ్చినారు, నేను ఖైదీనై ఉండగా నన్ను పలకరించడానికి వచ్చారు. మేము ఎప్పుడు చేశాం ప్రభువా? ఈ నా చిన్నవాడిలో ఒకడికి మీరు చేయటం వలన అయ్యా మన సాటి సహోదరులలో కానీ సహోదరులు కానీ ఒక నానాటికి తిండి లేకుండా అప్పుల బాధలు కూరుకుపోతూ ఉంటే నేను మాత్రం చక్కటి రుచికర భోజనం చేయగలుగుతానా? ఏంది నా భక్తి? ఏది నా సమర్పణ? నా సహోదరులు ఒకడు తినడానికి కూడా తండ్రి నిజంగా ఇబ్బంది పడుతున్నాడని తెలిస్తే, కారం పొడులు వేసుకొని తింటున్నాడని తెలుస్తుంటే నేనెట్టా తిరిగాను రుచికర ఆహారాన్ని? నాకు సిగ్గుండకూడదు. దేవుడి కుమారుడని చెప్పుకొనుచు వెలుగులో నడుచుచున్నానని చెప్పుకొనుచు ఎట్ట తినగలిగానే అసలు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవద్దు. నా సహోదరుడు, నేను నా సహోదరి కుటుంబాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోకూడదు? ఆయన అంటాడు అద్భుతంగా, సహోదరిని ప్రేమించకపోవటం వల్ల చీకట్లో ఉన్నాడు. ఆ చీకటి ఇంకా గుడ్డితనం కలిగడం వల్ల రాయ సమూహంలో కలదంటే రాయ ప్రేమ ఎందుకంటే నువ్వు పాడువాడా బైబిల్లో ఉందన్నమాట. ఉందా? మీ పురములు పాడుగాను, మీ దిబ్బలుగాను అనడలే దేవుడు. నీ ఉప్పును పాడువాడా? కలవరా మీరు సహవాసంలో? రారా మీరు సహోదరులతో? ఇంకెవరితో వస్తారు మీరు? ఒక రోజున ఆయన పక్షాన కూర్చొని ఆయన ఎదుట ఆరాధన చేసేది ఈ గుంపే కదా. ఇక్కడే కలవకపోతే అక్కడెట్ట చేర్చుకుంటాడు నిన్ను? ఇక్కడే మీరు ప్రేమించకపోతే ఆయన ఎట్ట ప్రేమించేవాడు అవుతున్నావు? ఆ చీకటి నీ గుడ్డితనం కలగజేసింది. కుట్టుకున్నా తిట్టుకున్నా మనకు మనమే దిక్కు. నాకు మరొకరు లేరు ఈ వర్తమానంలో క్రీస్తుని అంగీకరించిన వాడు. మిగిలిన వాళ్ళు నాపైన ఎంత ప్రేమ చూపినా సరే ఈ విషయమైన విశ్వాస సంబంధమైన రక్త మూలంగా కలిగిన ఈ వర్తమాన బంధం నాకు మరో చోట కలగదు. నాకు బహుశా మీకంటే ఎక్కువ పదార్థాలు ఇంకో చోట దొరకచ్చేమో, ఎక్కువ అవకాశాలు లభించచ్చేమో, ఎక్కువ మద్దతు లభించచ్చేమో. విశ్వాస మూలంగా, రక్త మూలంగా, వర్తమాన మూలంగా ఈ రక్త సంబంధం మరో చోట దొరకదు, ఇంకేడ దొరకదు. కానీ ఆయన అంటాడు, నన్ను ప్రేమించాలనుకుంటున్నావా? ఆయన ప్రేమించే వారికి కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఆ వాగ్దానాలకు షరతు ఏంటంటే సహోదరుని ప్రేమించాలా. సహోదరుని ప్రేమించలేనటువంటి ఆ షరతు జరగని చోట ఆయన్ని ప్రేమిస్తూ ఆ ప్రేమ మూలంగా పొందుకునే వాగ్దానం ఎలా పొందుకుంటావయ్యా? సాధ్యపడవుగా, జరగవుగా. మరొక చోట కూడా ఆయన అంటాడు, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన యెడల, మనుష్యుల అపరాధాలే మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ప్రభువు నా ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఇది దావీదులాగా నన్ను క్షమిస్తాడు. ప్రతోడు దావీదుతో పోల్చుకునేటోడే. మంచిదే, పరిశుద్ధులలో నిన్ను చూసుకోవడం మంచి విషయమే. కానీ వాళ్ళ షరతులు గమనించావు. మరి వాళ్ళ షరతులు గమనిస్తావా? గమనించావు. ఇప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట పలుకుతాడు.
తన పాపముల నిమిత్తం పరిహారం పొందినవాడు ధన్యుడు. ఇదే మాట పాపంలో పడ్డ ప్రతివాడు చెప్పుకుంటాడు. అయ్యా, నేను మరలా తెలియకుండా పడ్డాను, దేవుడు క్షమించాడు, నా పాపాలకు పరిహారం లభించింది, నేను ధన్యునయ్యా అంటాడు. సరే, మంచిదే, గాడ్ బ్లెస్ యూ. మరి దానికి ముందున్న షరత్ ఏంటి? నీ పాపాలు క్షమించబడాలంటే ముందు నువ్వు ఎదుటి పాపాలు క్షమించాలా? అబ్బా, ఈ సిస్టర్ ఎప్పుడు నా గురించే మాట్లాడుతుంది, ఎప్పుడు నా తప్పులు ఎత్తుతుంది. ఆమె ఎత్తకుండా ఉండాలంటే నువ్వు ఎవరు ఎత్తకుండా ఉండాలా? నువ్వేమో గిల్లికిచ్చి గిచ్చి గిచ్చి 10 మంది ఎదుగుతావు. నిన్ను గురించి గిల్లికి ఇచ్చితే నీకు కోపం వస్తుంది. నీకు దేవుని న్యాయ విధులు తెలియడంలా. ఆయన అనేది ఒకటే మాట, మీరు మీ పాపాలు క్షమించబడాలని ఆశపడుతున్నారా? మన పాపాలు క్షమించబడడం అనేది ఒక ఆశీర్వాదం, మనకు పవిత్రత. అది పాత నిబంధనలో తన రక్తంలో కడుగుతానని చెప్పిన వాగ్దానం. అది ఆ వాగ్దానం మన సొంతం అవ్వాలంటే ముందు మనం క్షమించడం నేర్చుకోగలగాల. మనకేమో క్షమించడం రాదు. మనమేమో ఎప్పుడో 5-10 ఏళ్ళ కింద జరిగిన తప్పిదాలు కూడా గుర్తు తెచ్చుకొని తవ్వి తెస్తున్నాం. దేవుడి దేడా, మనం ఎదుటివారికి క్షమించడం మనకు వచ్చినప్పుడే మన పాపాలు ఆయన క్షమిస్తాడు. ఎవ్రీథింగ్ ఆన్ కండిషనల్. నిన్ను దేవుడు బాగా ప్రేమించాలని ఆశపడుతున్నావా? కండిషన్స్ ఉన్నాయి. దేవుడిని క్షమించాలని ఆశపడుతున్నావా? కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ప్రత్యక్షత రావాలని ఆశపడుతున్నావా? కండిషన్స్ ఉన్నాయి. వర్తమానమే జీవించాలనుకున్నావా? కండిషన్స్ ఉన్నాయి. బలమైన ఆత్మీయ జీవితం కావాలనుకుంటున్నావా? కండిషన్స్ ఉన్నాయి. కుటుంబ ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నావా? కండిషన్స్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నావా? కండిషన్స్ ఉన్నాయి. ఉన్నాయా? ఏదది? ప్రభా, నా అప్పులన్నీ పోవాలా, నా వ్యాపారం బాగా నడవాలా, మా ఉద్యోగం బాగా చక్కగా నడవాలా, మా ఆర్థికపరమైన సమస్యలను దూరం కావాలా. దాని కండిషన్ ఏంటయ్యా? ఏ వచనం మోర్ స్పెసిఫైడ్. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏది ధరించుమో అని మీరు ఆలోచించకుడి. ఈ లోకస్తులు ఆలోచిస్తారు. మీరు మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు అవి కూడా అనుగ్రహించబడతాయి. ఎప్పుడు? వ్యాపారాలు వెంబడి, ఉద్యోగాలు వెంబడి, తదేకంగా వ్యవసాయాలు వెంబడి తిరిగితే కాదు. మొదట నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఇది చేస్తే, ఇది షరతు. ఆ షరతు ఏంటి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం అనేది షరతు. అప్పుడు అవన్నీ కూడా ఏవన్నీ, ఇటు ఆత్మీయంగాను, ఈ లోకంలో మన అవసరతల విషయంలో భౌతికంగాను ఇవన్నీ పొందుకోవడం అనే ఈ వాగ్దానానికి నీతిని, రాజ్యాన్ని వెతకడం అనేది షరతు. ఆ వచనం చూడండి ఒకసారి, తిప్పండి. మత్తయి సువార్తలో ఉంటుంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఇట్లా చింతించబడేవాడు తెలుసా? అప్పులు పోవాలి, ఈఎంఐలు కట్టాలి, ఇంకా ఫైనాన్షియల్ కట్టాలి, ఇంకా అది కొనాలి, ఇది కొనాలి, ఇట్లాంటివన్నీ ఆలోచించబడి వాడే అంటే అన్ని జనులు ఆలోచిస్తారు. వాడి ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. కానీ దేవుడి ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఇవన్నీ మీకు కావాలన్నా తెలుసు అంటున్నాడు ప్రభు. ఆయనకు అన్నీ తెలుసు. నీకు ఎంత ఇన్కమ్ ఇవ్వాలా, ఎంత ఇస్తే ఎన్ని అప్పులు పోతాయి, ఎంత ఇస్తే ఎంతమందికి దగ్గర నువ్వు చెల్లించగలుగుతావు, అన్నీ తెలుసు ఆయనకి. బహుశా ఈ వాక్యం చెప్తున్న పాస్టర్కి తెలియకపోవచ్చు, నీ పక్కన సహోదరులు తెలియకపోవచ్చు. నీ అవసరం ఎంత, నీకు రావాల్సిన రాబడి ఎంత, నువ్వు కట్టాల్సినంత మాకు తెలియకపోవచ్చు. అన్నీ ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, మీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసయ్యా, అవి ఇచ్చింది ఆయన. కాబట్టి ఇది షరతు, నియమము, కండిషన్. ఏది? రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటిగా వెతకాల. ఇది జరిగిందా? అవన్నీ ఏవన్నీ? తినాల్సింది, తాగాల్సింది, కట్టుకోవాల్సింది, ఉండాల్సింది, గృహాలు, ఇవన్నీ కూడా, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడునని వాగ్దానానికి ఉన్న ఏకైక షరతు నీతిని, రాజ్యాన్ని వెతకడం. నీతిని, రాజ్యాన్ని వెతకడు. ఏం వెతుకుతారు? ఉద్యోగాలు వెతుకుతారు, వ్యాపారాలు వెతుకుతారు, వ్యవసాయాలు వెతుకుతారు, పశువుల్లో వెతుకుతారు. ఎక్కడెక్కడ వెతకాలి అక్కడ ఎతికి ప్రభు మా అప్పులు తీ ప్రభు అంటుండే
ఓరే ఓరే ఓరే, షరతుకు లోపడకుండా వాగ్దానం అడుగుతున్నావే, అన్యాయస్తుడా. అంతేనా? షరతుకు లోపడిన వాగ్దానాన్ని వెంబడించాలా? షరతులు పక్కన పడేసావు, వాగ్దానాలు కోరుకుంటున్నావు. అందుకే ఆ వాగ్దానం మనకు లభించట్లే. నువ్వు ఎంతన్నా చేయి, లాస్ట్కి చుల్లుబడిన సంచులు నింపడం లేదంటాడు దేవుని వాక్యం. కానీ అదే నీతిని రాజ్యాన్ని వెతుకుతూ చేసేటువంటి భక్తిలో ఏది ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, విస్తారమైన ధనముండి నెమ్మది లేకుండా జీవించుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెముతో నివసించుట మేలు అంటాడు ఆయన వాక్యం చెప్పిన మాట. విస్తారమైన పనిపాట్లు ఉన్నాయి, విస్తారమైనటువంటి వర్క్ ఉంది, విస్తారమైన డబ్బులు వస్తున్నాయి, కానీ శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. దేనికది? కుటుంబంలో గొడవలు, కలహాలు, కలిగి ఆక్రోశాలు, ఉక్రోశాలు. దేనికది? అనారోగ్యాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. దేనికది? దేవుడు తోడు లేదు. దేనికది? కానీ దేవుడి వాక్యం అంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉంట మేలు, నెమ్మది. ఆయనకి తెలియదు నీకు ఎంత అవసరమో. కొంతమంది వచ్చి నాకు చెప్తారు, ఎందుకు రాలేవా నేను అంటే, నన్ను కూర్చోబెట్టి లెక్కలు చెప్తారు నాకు. ఏమని? ఇగో నాకు నెలకు వచ్చేది ఇంత, నేను కట్టేది ఇంత, నాకు అదంతా, మాకు డబ్బులు సరిపోవయ్యా అంటే ఈ లెక్క ఆయనకు తెలీదా? దేవుడు తెలీదా? నాకు తెలియదు నాకు చెప్పా, బాగానే ఉంది అంటే పరలోక తండ్రికి తెలీదా? ఎందుకు రాడు కంటే, ఎందుకు రాలో ప్రార్థన కంటే జూచి, ఎందుకు రాలో ప్రార్థన కంటే వ్యాపారం, ఎందుకు రాలంటే బర్రెలు, ఎందుకు రాలంటే గొర్రెలు, ఇక దానికి రకరకాల కారణాలు. కానీ ఆయన అంటాడు, నీకున్నవన్నీ నీకేం కావాలి నాకు అన్నీ నాకు తెలుసు అన్నాడు ఆయన. మనమే ఓవర్ యాక్షన్ చేసి ఎవరు నా బాధలు ఎవరు చెప్పాలో ఎవరు తెలీదు, నేను చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, ప్రభు అర్థం చేసుకుంటున్నాడుగా. ఆయన కంటికి ఏదో అదృశ్యం, ఆయన కంటికి ఏది తెలియకుండా ఉన్నది. అన్నీ తెలిసిన ఆయన నీ వెంట్రుకల సంఖ్య కూడా ఎదిగిన ఆయన, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మీద విశ్వాసం చేత ఆనుకున్నావా, పూర్ణ శాంతం గల వారిని నేను రక్షిస్తానన్నాడు ఆయన. అలా వాగ్దానాలు మనకు కావాలి. వాగ్దానం మనకు కావాలనుకుంటప్పుడు ఏం చేయాలి అంటే, నీతిని రాజ్యాన్ని వెతికేటువంటి ఈ షరతుని మనం లోబడితే ఆటోమేటిక్గా లభించవలసింది లభిస్తూ ఉంటుంది. అయ్యా జాగ్రత్త. వాగ్దానాల గురించి మాట్లాడుకునేది ఏదో తెలుసా? బోధ. షరతుల గురించి మాట్లాడేది ఉపదేశం. మీకు అర్థమవుతుందా? వాగ్దానాలు మీవి, ఈ వాగ్దానం మీది, ఈ వాగ్దానం మీది బాగానే ఉంటుంది వినడానికి. దేవుడు మరి స్వస్థపరుస్తాడు. వాగ్దానాలు మాట్లాడితే పాస్టర్ కూడా మంచోడు అవుతాడు. షరతులు మాట్లాడేసరికి శత్రువులు అవుతారు. బాగుంది, షరతు శత్రువు బాగుంది. షరతులతోనే శత్రువు అయ్యేది. కానీ అయ్యా ఉపదేశ పరిచర్యలు మనకు ఖచ్చితంగా ఉపదేశాలు కావాలా. మనకు ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా తెలిసి ఉండాలా. వాగ్దానం మనకు ఎప్పుడవుతుందో మనకు తెలియపరచబడాలా. దేవుడి ప్రవక్త అంటాడు, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ కండిషన్. ప్రతి దేవుడి వాగ్దానము షరతే ఉన్నది. ఆ షరతు ఇప్పుడు మాట చెప్పండి, రేపటి దినాన నీ కూతురు, నీ కొడుకు నీ ప్రతి మాట విని, ప్రతి సమస్యలో దేవుని వెతికి, అన్ని విషయాల్లో దేవుడి నామానికి గంతార్థమై జీవిస్తూ ఒక పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్న ఆశపడే తల్లిదండ్రులు చేతులు లేపండి. అట్లా ఆశపడే తల్లిదండ్రులు గర్భేషు అందరూ ఆశపడతారు. దానికి షరత్ ఏంటిది? షరత్ ఏంటి చెప్పండి రా. మొన్న చెప్తే గారు షరత్ ఏంటిదిరా? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం ఏందిరా? వారు తోవ నడుచినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, తిన్నప్పుడు, పండునప్పుడు మీరు మీ పిల్లలకు తిని నేర్పించడంలో మీరు తప్పిపోకూడదు. నేర్పించిదిరా సున్నా. పొద్దున అయ్యగారు చూసుకుంటాడు, మేము నేర్పం. నాకు భలే అందరు సండే స్కూల్ మీద పడతారు, అందరు పాస్టర్ దగ్గర పొద్దున ప్రార్థన మీద పడతారు. కరెక్టే, కానీ వాక్యంలో నీ బాధ్యతతో కూడుకునే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. నువ్వు నేర్పించమని నీకు కూడా చెప్పింది వాక్యం. కరెక్టేనా? నువ్వు చేస్తున్నావా? కానీ ఫలం కావాలా, వాగ్దానం కావాలా. నువ్వు చేయవు, ఆ షరతుకు లోపడవు. ఇంకోటి ఏంది? బెత్తం బట్టని కుమారుడు. బా నువ్వే చెప్పావురా. వాడు బెత్తంతో తెచ్చుకున్నాడు ఆ మాట.
మంచిదే, గాడ్ బ్లెస్ యూ, చక్కగా చెప్పావు నాన్న, కరెక్టే. వాటిలో భలే ఉత్తేజం వచ్చింది బెత్తం అనగానే, ఓ ఇదేదో నాదే నాదే అనుకున్నాడు. ఈ షరతు పాటిస్తావా? పాటించారు. బెత్తం పడితే చాలు, భార్య పడితే భర్తూరికి వస్తాడు, భర్త పడితే భార్య ఊరికి వస్తుంది. కరెక్టేనా? ఎస్ సార్. పాస్టర్ పట్టిన అనుకో, ఈ పాస్టర్ ఏమనలేదు, నేను కొడుకు అన్నాం. ఇవి కూడా జరుగుతున్నాయి, ఇవి కూడా జరుగుతున్నాయి. అయ్యో నేను మీ పిల్లలను కొడుతున్నాను, నా పిల్లలను కొట్టిన కూడా ఉన్నారు. అని మీ నీతి కొరకు, మీ ఎదుగుదల కొరకు నేను భరిస్తున్నదండి. ఎదురు తిరుగుతాం నాకు పెద్ద విషయం కాదు, కానీ నేను మీ పైన ప్రేమ కలిగి ఉన్నాను. నా పిల్లడు 10 దెబ్బలు ఎక్కువ తిన్నా పర్లేదు, మీరు బాగుపడాలా. నేను మీ పిల్లలను కొడితే నా పిల్లలను కొట్టారు. సాధారణంగా ఇట్ట కొట్టినోడేమో, కానీ నేను వాళ్ళ పిల్లలు కొట్టేసరికి అని కొడుతున్నారు, నన్ను కొట్టలేక, నన్ను ఏమనలేక. సరే తప్పదు, పాస్టర్ కొడుకు కాబట్టి వాడికి దానికి దశ వచ్చింది, దానికి దెబ్బలు తినాలి తినేవాడు. కానీ పిల్లలను బాగుగా కోరుకుంటారు, వారి యొక్క జీవితంలో గొప్ప సాధకంగా వాడబడాలా, గొప్పదైన పాత్రగా వాడబడాలా. ఈ వాగ్దానాల కొరకు బాగానే ఉంది, షరతులేవి? వాడు పండునప్పుడు లేచినప్పుడు బోధించిందివా? లేదే. 5వ సువార్త పనిచేస్తుందా? లేదే. యజమానుడు తన బాధ్యత చేస్తున్నాడా? ఏనాడైనా కూర్చోబెట్టి నీ భార్య కూర్చో, నా బాధ్యత నీకు నేర్పిస్తా, ఇది లేదే. భార్యలో అడిగితే నేను చెప్తా చూడండి, ఇలా బాగా నచ్చుద్ది. భార్యలో అడిగితే భర్తల్ని అయ్యగారు అడుగుపో, ఏంటది పాస్టర్ ఉన్నాడుగా, పాస్టర్ని అడుగుపో, ప్రార్థన చేసుకో, దేవుడు బయలుపరుస్తాడు. సమాధానాలు మంచిగా. ఒక ఆయన అంటాడు, ఇగో నేను చెప్పి నీకు అర్థం కాదు, నువ్వు ముందు బాగా ఎదుగు అంటాడు ఒక ఆయన. ఈ కాకమ్మ కథల షరతులలో అన్నింటిలో ఓడగొట్టేసాను నేను, కరెక్టేనా? కానీ నేను యజమానుని, నాకు దేవుడు అనుగ్రహించాలో చెప్పాలి, ఇది షరతు. ఈ షరతు వల్ల వచ్చే వాగ్దానం నీ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. నీవు, నీ ఇల్లు, నీ ఇంటి వారందరూ దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతించే వాగ్దానాన్ని సొంతం కావాలంటే ఈ షరతులు లోబడాల. షరతులు చేయం కానీ వాగ్దానాలు కావాలా, విత్తవు కానీ పనులు కావాలా, సంపాదించవు కానీ తిండి కావాలన్నట్టు షరతులొద్దు, వాగ్దాన ఫలాలు కావాలా. దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా. షరతులకు లోబడి చూడు, ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా తప్పిపోవు. ఆయన ప్రతి వాగ్దానం మనదే, మన కోసమైనదే. దానికి నియమించబడిన షరతులు చూడగలిగే నేత్రాలే ఈ గడియ వర్తమానం కూడా మనం చూడగలగాలి. నీ పిల్లోని ఖచ్చితంగా నేర్పించు. ప్రతిరోజు తింటప్పుడు, పండుకుంటప్పుడు, అన్ని వేళల వాక్యం గురించి మాట్లాడుతూ ఉండు. త్రోవ నడుచున్నప్పుడు కూడా చెప్పాలంట. యానడన్న వాడు ఇంటికా నుంచి చర్చి దాకా వచ్చేదాకా చర్చిలో మాట్లాడకరా, ఇగో ఈ పనులు చేయకరా, వాటర్ కోసం లేవ్వకురా, వాక్యం వినురా. అయ్యా మళ్ళీ మామని కొట్టారు. ఒక్కరన్నా త్రోవ నడిచినప్పుడు వాక్యాన్ని బోధించేవారు లేదు. ఈ రోజున త్రోవ నడిచినప్పుడు ఎప్పుడు బోధించేది లేదు. వాడు బోధ వినదాలు ఎప్పుడెప్పుడు అయితే పిల్లల ప్రార్థన, పెద్దవాళ్ళ ప్రార్థన, తర్వాత అంతా ఈ షరతుల్లోంచి మీరు చాలా తప్పించుకొని తిరిగారు. నా మాట వినండి, మీరు ఒక బలమైన తరాన్ని మీరు ఉత్పత్తి చేయలేరు. రేపటి దినాన్న మంచిగా గమనించండి, ఒక మాట జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు మీకు ఎక్కువ భయపడుతున్నారు, నాకు ఎక్కువ భయపడుతుర్రా? ఇది తప్పదు కదా చెప్పాలి, నేను అడిగినా కాబట్టి. భయాలు మాత్రమే కాదు, చాలామంది పిల్లలు అధికంగా ప్రేమించడం కూడా మొదలు పెడుతున్నారు. ఎందుకో చెప్పనా అయ్యా, వాక్యంలో ఉన్నటువంటి ఆ విషయాల్ని బ్యాలెన్స్డ్గా, సమయోచితంగా వాటిని ప్రవర్తించుట అనేటువంటి ఆ షరతులకు లోబడడం వల్ల కొన్ని వాగ్దాన ఫలాలు ఉత్పత్తి అయ్యాయి. అక్కడ మీరు షరతులకు లోబడితే మీకు ఎందుకు ఉత్పత్తి కావు? షరతులకు మీరు లోబడాలిగా. ప్రతి ఒక్కడు వాగ్దానాల చుట్టే తిరుగుతారు, సంఘశాఖ అంతా వాగ్దానాల చుట్టే తిరుగుతుంది. వధువు మాత్రమే మరింత లోతుగా షరతుల్లో తిరిగేది. ఇప్పుడు వాగ్దానం చూసి మురిసిపోతాడు, నేను షరతులను చూసి మురిసిపోతాను. షరతులు మనం ఉన్నామా, వాగ్దానం ఎప్పటికీ మనదే. భవిష్యత్ దినాల్లో అంశాల వారీగా వాగ్దానాలు, అంశాల వారీగా షరతులు మేము చూపించాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఎలా ముందుకు తీసుకెళ్తే అలా చేద్దాం. గాడ్ బ్లెస్ యు. దినములు దీవించును గాక.
ప్రతిదీ చదవబడుతున్న ప్రతిదీ వినబడుతున్న ప్రతి దాంట్లో ఒక వాగ్దానం కనబడుతుందా, దాని షరతును వెతకగలిగేటువంటి ప్రత్యక్షత దేవుడు మీకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరిలో కార్యరూపం జరుగులాగున, శరీరధారి అవులాగున, ప్రతి వాగ్దానము మనల్ని భ్రష్టత్వంలో నుంచి కాపాడినట్లుగాను, దేవుని యొక్క ఆ యొక్క స్వభావ సంబంధమైన ఆకృతిలోకి నడపబడినట్లుగాను, ఆ వాగ్దానాలు మనమవునట్లుగా ప్రవక్త చెప్పిన రీతిగా ఆ షరతులు నిలబడి జీవించడానికి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించండి, ప్రతి ఒక్కరు మోకరించండి, చేతులు పైకెత్తండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, చేతులు పైకెత్తాలా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నాయన కీర్తనలోను వాక్యములోను ప్రభా వర్తమానంలో ప్రభా మాతో ఉండి ఇదిగో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభు నాయన అనాలోచనంగా ఎప్పుడు నువ్వు వర్తమానం ఇచ్చేవాడవు కాదు, కానీ ఇదిగో ప్రభు నాయన ఈ సమయంలో ప్రభు నాయన ఈ షరతులతో కూడినటువంటి ఇక వర్తమానమును మాకు అందించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో మా కొరకు ఉంచినటువంటి అమూల్యములైనటువంటివి అద్భుతమైనటువంటి వాగ్దానములను ఇదిగో ప్రభా మేము పొందుకోవటానికి నాయన మాకు కావలసినటువంటి అనేకమైనటువంటి షరతులతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నిజమే ప్రభు నాయన, మేము ప్రతి షరతులో నాయన మేము పడిపోయినటువంటి వారమే. ఇదిగో షరతులు తెలుసుకోకుండా వాగ్దానముల చుట్టూ తిరిగినటువంటి వారమే. ఇదిగో ప్రభు నాయన ఎన్నో విషయాలు మేము పలుమార్లు చదివినప్పటికీ విన్నప్పటికీ ప్రభా ఇదిగో నాయన గ్రహించగలిగినటువంటి ప్రభా ఆ ఆత్మ మా యొద్దకు రానప్పుడు ప్రభా అది ఏ విధంగా వస్తుందో ప్రభా ఆ షరతులను మేము లోబడినట్లుగా సహాయం చేసినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభు నాయన ఈ యొక్క సమయంలో ప్రభు మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ఇదిగో ప్రభు నీ షరతులు ఏమై ఉన్నాయో ప్రభు నాయన ఇదిగో ఈ చెప్పబడినటువంటి వాటన్ని షరతులను బట్టి ప్రభు నాయన మరలా మేము నెమరు వేసుకుంటూ ప్రభా దానికి అనుకూలంగా పూర్ణ జాగ్రత్తలు గలవారై ఉండుటకు ఇదిగో ప్రభు నాయన నీ కృపాభాగ్యం మాకు అందించమని అడుగుతూ ఉన్నా. మేము ఏది పొందుకోవాలన్నా ఇదిగో దానికి షరతులు ఉంటాయని అన్నావు. ఇదిగో ప్రభు మేము విశ్వాసము పొందుకోవాలన్నా షరతులను ఉంచి ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవ వాటిలో నాయన మేము నాయన కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకున్నట్లుగా సహాయమును దయచేయండి. ఇదిగో మేము నిబ్బరము కలిగి నాయన ధైర్యము ఉండే కృపను మాకు దయచేయండి. ఇదిగో ప్రభు నాయన ఇదిగో బహు ధైర్యముగా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతూ ఉన్నా. ఇదిగో పిరికి వారు నీ రాజ్యంలో ప్రవేశించరని అన్నావు. ఇదిగో అబద్ధమాడు వారు నీ రాజ్యంలో ప్రవేశించరని అన్నావు. ఇదిగో నీ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు నాయన ఆ షరతులకు మేము లోబడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఓ ప్రభు అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నా ప్రభా. ఇదిగో అది మా దగ్గరికి ఏదో ప్రభు నాయన మేము మా మంచి క్రియలతోనో మా మంచి ప్రవర్తనతోనో వచ్చినటువంటిగా మేము నమ్మట్లేదు, కానీ ఇదిగో నాయన నీ కృప చేతనే మాకు వచ్చి ఉన్నది మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇదిగో ఈ వర్తమానం ఈ సమయంలో ప్రకటింపబడి ఉన్నదంటే ప్రభా నిజంగా మేము ఆ షరతులలో లేవనే మేము నమ్మొచ్చు ఉన్నాం. ఇదిగో ఆ షరతులను నాయన నడిచినట్లుగా నీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో నీ యొక్క ఆజ్ఞలను కట్టడాలన్నింటినీ మేము లోబడినట్లుగా సహాయం దయచేయము. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని ఇదిగో నీ సన్నిధిలో మేము మోకరించి ఇదిగో ప్రభు నాయన నీతో మేము మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఆ ప్రార్థనను విని ఇదిగో మాకు ప్రత్యుత్తరం ఇస్తానని అన్నావు. ఓ ప్రభు నాయన మా మాటలు వింటానని అన్నావు. ఇదిగో మాకు క్షేమము నేను ఇస్తానని అన్నావు. ఇదిగో మేము ఎవరి ఎదుటైతే ప్రభు నాయన నిన్ను మేము ఒప్పుకుంటున్నాము ప్రభా ఇదిగో నువ్వు పరలోక రాజ్యంలో ఒప్పుకుంటానని అన్నావు. ఇదిగో నాయన ఈ షరతైనటువంటి ఈ భూమి మీద నాయన మనుషులు ఎదుట ఒప్పుకోవాలనేటువంటి ఆ షరతును మేము నాయన ఇదిగో ఎన్నో మార్లు మేము మనుషుల ఎదుట పడిపోయాం ప్రభా, ఓడిపోయినటువంటి వారమే. ఇదిగో ప్రభు నాయన ఇదిగో చెబితే ఏమవుతుంది అన్నటువంటి భయపడి ఆగినటువంటి వారమే. ఇదిగో ప్రభు నాయన నిజంగా మీ ఎదుట మేము క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభా. ఇదిగో మీ దాసుల ద్వారా మేము మాట్లాడినట్లుగా మరొకసారి అవకాశం దయచేయమని అడుగుతూ ఉన్నా. ఇదిగో ప్రభు మేము పరిశుద్ధులము కాదయ్యా. ఇదిగో ప్రభు మేము ఎక్కడ నాయన ఇదిగో నాయన మేము ఇదిగో భోజనము కొరకు ఆరాటపడినటువంటి వారమే. ఇదిగో వస్త్రాల కొరకు ఆరాటపడినటువంటి వారమే. ఇదిగో ఏదో మంచి భవిష్యత్తు కోసం ఆరాటపడినటువంటి వారమే. ఇదిగో ప్రభు నాయన ఆకాశ పక్షులు చూడండి ఈ విత్తము కొయ్యవు ఇదిగో వాటికంటే మీరు బహుశ్రేష్ఠులని అన్నావు. ఇదిగో ప్రభు నాయన రేపటి గూర్చి చింతించుకున్నటువంటి వారమే. ఇదిగో ప్రభు నాయన కానీ షరతులకు నాయన నా నీతి
నీతిని నా రాజ్యం ఎతకమని అన్నావు. ఇదిగో వాటిలో మేము కోల్పోయినటువంటి వారమే, నీ నీతి అంటే తెలియనటువంటి వారము గాను, ఇదిగో నీ రాజ్యం అంటే ఎరగినటువంటి వారముగానే ప్రభు నాయన. ఇదిగో ప్రభు, ఒక గుడ్డివాడు ఏ విధముగా ప్రయాణం చేశాడో ఆ విధమైన ప్రయాణం చేసినటువంటి వారమే. ఇదిగో ప్రభు నాయన, నీ షరతులకు లోబడినట్లు కృపాభాగ్యం మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా. ఇదిగో ప్రభు నాయన, ఇంకా నాయన అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నావు. ఇంకా ఎన్నో విషయముల చేత మమ్మల్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నాం. ఇదిగో వర్తమానం వెంబడి వర్తమానం వస్తూ ఉన్నది. ఇదిగో రాకడ కూడా నాయన అతి సమీపంగానే ఉన్నది అంటున్నావు. ఎన్నో సూచనలు చూపెడుతూ ఉన్నావు. ఇదిగో ఆ భ్రష్టత్వమునకు మేము లోను కాకున్నట్లుగా ప్రభు, ఆ భ్రష్టత్వములో ప్రభు మేము పడిపోకున్నట్లుగా నాయన. ఇదిగో ప్రభు, చాలా మంచి ప్రవర్తనను కలిగి పూర్ణ జాగ్రత్తతో ప్రభు మేము నడుచుకోవటానికి నాయన కృపాభాగ్యం దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభుని స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కసారి ఉన్నటువంటి మా సంఘాన్ని మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో కొన్ని విషయాల్లో పడిపోయినటువంటి వారమే ప్రభువా. ఇదిగో నీ ఎదుట మేము ఏ కోణంలో కూడా నాయన నీ ఎదుట మేము నీతిమంతులుగా నిలలేము ప్రభువా. ఇదిగో దేవుని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మాకైతే శ్రేష్టమైనటువంటి వాగ్దానములను అమూల్యమైనటువంటి ఉంచి ఉన్నావు ప్రభు. ఇదిగో వాటిని పొందుకోవాలని దినమెల్లా చేతులు చాపచ్చు ఉన్నావు. ఇదిగో నాయన నా వైపుకి తిరగండి అని అంటున్నావు. ఇదిగో నన్ను ఎమ్మడించండి అని అంటున్నావు. ఇదిగో నా ఆజ్ఞలను పొందుకోండి పాటించండి అని అంటున్నావు ప్రభు. ఇదిగో సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇదిగో ప్రభు నాయన స్తోత్రం. ఎన్నో వాటిని మేము జయించవలసినటువంటి వారముగా ఉన్నాం. కానీ మీరు ఉపవాసం లేకపోవటం వలనే, ప్రార్థన జీవితం లేకపోవటం వలనే మీరు జయించలేకపోతున్నారు అంటున్నావు. ఓ ప్రభా, నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరలా మేము పడిపోతున్నామంటే ప్రభు నాయన ఎక్కడో షరతులలో లోపం ఉన్నదంటున్నావు. ఓ ప్రభు, మాకు సహాయం దయచేయండి. ఇదిగో మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇదిగో దేవునికి స్తోత్రం. మన పేజీలు తిప్పుతుండగా ఇదిగో మా కొరకు ఆహారం నన్ను సిద్ధము చేస్తూ ఉండగా, ఇదిగో అన్ని సమపాలాల్లో ప్రభునైనా రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉండగా ప్రభునైనా నిజముగా వారి పాదములు ఎంతో సుందరములు అని అన్నావు. ఇదిగో ఉపదేశించు వాడికి నాయన ఇదిగో మంచి పదార్థాలలో మీరు ఇవ్వమంటున్నారు ప్రభా. సహాయమును దయచేయండి. ఇదిగో ప్రభు నాయన నీ మందిరములో ఆహారం ఉన్నట్లుగాను, ఇదిగో ప్రభు నాయన ఇదిగో నా యొక్క కానుకలే కానీ దశమ భాగములే కానీ ఇదిగో ప్రభు చేయవలసినటువంటి అన్నీ కూడా ప్రభు నాయన ఆ షరతులకు ఉండగా మేము చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాయన ఆకాశ వాకి లిప్పుతానంటున్నావు. ఇదిగో పట్టజాలనంతనైనా విస్తారమైనటువంటి ఆ ధన్యతలు ఇస్తానని అంటున్నావు ప్రభా. ఇదిగో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తానని అంటున్నావు. ఓ ప్రభా, నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మీరే కృప చూపించమని అడుగుతున్నాం. ప్రతి షరతుకి మేము లోబడినట్లుగా సహాయమును దయచేయండి. నీ శక్తిని బలమును దయచే ప్రభా. ఇదిగో పురుగు లాంటి వారు ప్రభా, మిల్లి నల్లి లాంటి వారు ప్రభా, పిచ్చుకులు లాంటి వారు ప్రభు నాయన ఇదిగో సహాయమును దయచే ప్రభు నాయన. నీ ఎదుట నాయన అనేక తప్పిదములలో మేము పడిపోయి ఉన్నాం. దయతో క్షమించి రక్షించమని ఇదిగో నాయన ఇంకా లోతైనటువంటి విషయాలతో మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నువ్వు మాట్లాడటానికి నాయన సిద్ధంగానే ఉన్నావు. ఇదిగో మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి సహాయము దయచేయము. ఇదిగో నాయన ఏ సమయమైనా సరే ప్రభు నాయన ఇదిగో నీవు నీ యొక్క ప్రణాళికలు ఉండగా నువ్వు రావాల్సి ఉన్నా ప్రభు నాయన. ఇదిగో ఆ సమయానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నా. ఆ సమయానికి నీ వాగ్దానములు పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నా. ఓ ప్రభు, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నా ప్రియ సహోదరుడు చేసినటువంటి ప్రతి ఆ మాటలో ఆ ప్రార్థన అంతటితో మేము ఏకీభవిస్తాం. షరతులలో మేము ఎలాగో జీవించాలో ఆ షరతులలో ప్రభు మేము జీవించాలంటే మా అంతటా మేము చేయలేము నాయన. దానికి ఖచ్చితంగా నీ కృప కావాలి. నీ కృప చేత మాత్రమే షరతులకు మేము లోబడి జీవించగలిగి దాని మూలంగా ఆ వాగ్దానాలు మేము సొంతం చేసుకోగలుగుతాం. దయచేసి తండ్రి ఈ సంఘాన్ని మరింతగా మీరు బలపరచండి, కట్టండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఉన్నతమైన బలములు పొందగలిగిన వారే, ప్రతి వాగ్దానం వారిదైనట్లుగా ఆ వాగ్దానాల వలన ఈ దురాశ మూలంగా పుట్టేటువంటి ఈ లోక భ్రష్టత్వం నుంచి తప్పించబడి నీ యొక్క ఆ గుణలక్షణంలోనికి మలచబడులాగిన, నీ దైవ స్వభావంలోనికి మలచబడులాగిన ఈ వాగ్దానాలు వాటికి కారణమైనట్లుగా సహాయం దయచు. అవును తండ్రి,
తెలిసి తెలియక తెచ్చిన తప్పిదాలు నీటిలో క్షమించు. ఇది మొదలుకొని ఆ ప్రతి తప్పిదాన్ని జక్కయ్య ఎలాగైతే సరి చేసుకున్నాడో మేము అలాగే సరి చేసుకొని మారు మనస్సును తగిన ఫలాలు ఫలించినట్లుగా ప్రతి వాగ్దానాన్ని పొందుకునే సహాయం మాకు దయచు. అవును తండ్రి, విశ్వాసానికి షరతులున్నాయి, రక్షణకు షరతులున్నాయి, ప్రార్థనకు షరతులున్నాయి, కళలకు షరతులున్నాయి, దర్శనాలకు షరతులున్నాయి, అన్నిటికీ షరతులున్నాయి ప్రభా. షరతుల గురించి తెలియక నాయన నీ సేవకుడు పౌలు గారు అంటాడు, నాకు ఇవ్వబడినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, ఆ పదములో దర్శనాలకుంటే షరతులు, ఆ షరతులకు లోబడి ఉండడంలో పూర్ణ జాగ్రత్త కలిగిన వాడిగా ఆయన ఉన్న ఆ మాటను మేము వింటా ఉన్నాము నాయన. దీని గురించి తెలియక చాలామంది నాయన పొరపాటు పడుతూ ఉన్నారు. దయచేసి అన్నిటికీ కలిగిన షరతులు గుర్తుపట్టగలిగే నేత్రాలు వీరికి దయచేయండి. వాటన్నిటిలో దోషము లేకుండా, నేరారోపణ జరగకుండా నిర్దోషులు నిలబడే జీవితం మాకు అనుగ్రహించండి. నీ ప్రియమైన పిల్లలు చేయబోతున్న ప్రయాణాలు కూడా తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించమని, రేపటి దినంలో జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండమని, మరొకసారి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.